जी। प्रणाम। हरे कृष्ण माता। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्णा माता जी दंडवत प्रणाम. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఈరోజు మనం 4th చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాము. ఎవ్రీడే లాగే ఈరోజు కూడా మనం మంగళాచరణ ప్రేయర్స్ చేసి స్టార్ట్ చేద్దాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 4th చాప్టర్ చూద్దాం. అయితే టకటక యాక్రోనిమ్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ చాప్టర్ యాక్రోనిమ్ చెప్పగలరా ఎవరైనా? Doubt. Doubt. ఓకే. సెకండ్ చాప్టర్ Gita. గీత. థర్డ్ చాప్టర్ Free. ట్రీ. ట్రీలో ఆర్ అంటే ఏంటి? R అంటే యాగం. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. ఓకే. అండ్ గీతాలో ఏ అంటే? గీతాలో ఏ అంటే ఆనందం. 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 ఓకే. డౌట్ లో బి అంటే? ధృతరాష్ట్ర and దుర్యోధన. రాష్ట్ర అంటే ధర్మరాజు. బి బివిల్డర్మెంట్. ఓకే. bewilderment. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చక్కగా ఫాలో అవుతున్నారని చెప్పి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెంటివ్ లిసనింగ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఈరోజు మనం 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. ఇఫ్ పాసిబుల్ వీడియోస్ ఆన్ చేయగలిగితే ఆన్ చేయండి. మిమ్మల్ని చూస్తూ చెప్తే ఇట్ వుడ్ బి ఇంటరాక్టివ్, బాగుంటుంది. ఎస్, 4th చాప్టర్ పేరు దివ్య జ్ఞానం. ఓకే. అండ్ ఇవాళ సెషన్ కూడా శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. థర్డ్ చాప్టర్ ట్రీ, త్యాగ, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ఎగ్జంప్లరీ అండ్ ఎనిమీ.
త్యాగంలో నిజమైన వైరాగ్యం, కపట వైరాగ్యం గురించి చూసాము. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్లో పాపాత్మకమైన కర్మలు ఎలా చేయాలి, ఆ తర్వాత స్వలాభం కోసం చేసే కర్మకాండ వేదాలకి అనుగుణంగా చేసేది. అండ్ కర్మయోగ ఏంటి అంటే భగవంతునికి మనం మన కర్మ యొక్క రిజల్ట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ వచ్చేసి ఎగ్జాంపులరీ, ఆదర్శప్రాయమైన జీవితం ఎలా గడపాలి, మనం ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలి, మనం ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి, ఈ రెండు కూడా చూసాం. అండ్ ఈ వచ్చేసి ఎనిమి. సో మనం పాపకార్యాలు చేయడానికి ఏది ప్రేరేపిస్తుంది అన్నప్పుడు కృష్ణ చెప్తారు, అది కామము, మన శత్రువు కామము. ఆ కామం ఎక్కడెక్కడ ఉన్నది అని కూడా చెప్పారనమాట. మన ఇంద్రియాలు, బుద్ధి అండ్ మనస్సు, ఈ 3 స్థానాల్లో స్థిరమై ఉంటుంది కామము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి చెప్పారు. ఇంద్రియాలకి భగవంతుని సేవ చేయడం, నియమాలు అనేవి పెట్టడం, ఇంద్రియాలకి ఏదంటే అది ఇవ్వకుండా నియమాలు అనేవి పెట్టడం. అండ్ బుద్ధికి, మనస్సుకి భగవన్నామ జపం చేయడం. అండ్ బుద్ధికి భగవంతుని కథ వినడం అనమాట. సో భగవద్గీత, భాగవతం శ్రవణం అండ్ పారాయణం చేయడం అనేది బుద్ధికి చేసినప్పుడు ఆ 3 ప్లేసెస్ నుండి మెల్లిగా ఈ శత్రువుని మనం తరిమివేయచ్చు అనమాట. ఓకే, ఎస్. 4th చాప్టర్ పేరు దివ్య జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటారు. ఓకే, అయితే మనకి భగవంతుడు ఏదైతే ఈ శ్లోకాలు ఇచ్చారో అర్జునకి, చాలా మంది కమెంటేటర్స్ భగవద్గీత శ్లోకాల పైన వాళ్ళ కమెంటరీస్ ఇచ్చారనమాట. అయితే కమెంటరీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క చాప్టర్ కి వాళ్ళకి అనుగుణమైన పేరు అనేది పెట్టారు. అంటే కంప్లీట్ గా డైవర్ట్ అయ్యేలాగా పేరు పెట్టలేదు, కానీ ఒక్కొక్క చాప్టర్ లో మల్టిపుల్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తారనమాట. సో ఒక్కొక్క కమెంటేటర్ ఏం తీసుకుంటారు అంటే, కమెంటేటర్ అంటే భాష్యాలు రాసేవారు అనమాట. సో భాష్యం రాసేవారు ఏం తీసుకుంటారంటే, ఈ చాప్టర్ లో ఈ కాన్సెప్ట్ కి ఎక్కువ ఫోకస్ ఉంది అని చెప్పి వాళ్ళు ఆ కాన్సెప్ట్ ని చాప్టర్ పేరుగా పెడతారనమాట, అధ్యాయం పేరుగా పెడతారు. సో అలా చాప్టర్ 4, ఈ 4వ అధ్యాయానికి మనకి కొన్ని పేర్లు ఉంటాయి. కొందరు జ్ఞానయోగం అని పిలుస్తారు, కొందరు దీన్ని దివ్య జ్ఞానం అని పిలుస్తారు, ఇంకొందరు అయితే దీన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగం అని కూడా పిలుస్తారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మ్యాటర్ అంతా సేమే ఉంటుంది, లోపల కంటెంట్ ఒకటే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల పేర్లు అనేవి మారుతూ ఉంటాయి, చాప్టర్స్ పేర్లు అనేవి. ఓకే, మనం శ్రీమద్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ లో దీనికి ఇచ్చిన పేరు ఏంటి అంటే దివ్య జ్ఞానము, భగవంతుని దివ్య జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఓకే, దీని యొక్క సంక్షిప్త నామం ఏంటో చూద్దాం. ఎస్, సో అక్రోనిమ్ ఇయర్స్ అన్నమాట, EARS. ఓకే, ఈ అంటే ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానం. అది 1 నుండి 10 శ్లోకాస్ వరకు డిస్కస్ చేస్తాం. ఏ వచ్చేసి యాక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన, కరెక్ట్ అవగాహన ఉండడం అనమాట. అది 11 నుండి 15 శ్లోకాస్ వరకు డిస్కస్ చేస్తాం. అండ్ ఆర్ వచ్చేసి రియాక్షన్లెస్, కర్మరాహిత్యం అంటే అకర్మ, అది 16 నుండి 24 శ్లోకాల వరకు డిస్కస్ చేస్తాం. అండ్ ఎస్ వచ్చేసి సరెండర్, శరణాగతి, 25 నుండి 42 శ్లోకాస్. సో 4th చాప్టర్ పేరు అండ్ అక్రోనిమ్ ఇయర్స్, ఎటర్నల్ నాలెడ్జ్, అక్యురేట్ అండర్స్టాండింగ్, రియాక్షన్లెస్, సరెండర్. ఓకే, మనం ఒక్కొక్కటి చూద్దాం ఇందులో. ఫస్ట్ ఈ శాశ్వతమైన జ్ఞానం. అయితే ఈ శాశ్వతమైన జ్ఞానం అంటే ఏంటి, అది ఎవరు పొందగలరు, ఎవరి నుండి దాన్ని తీసుకోవాలి, అది ఏమిటి అనే దానిపైన డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ భగవంతుడు స్టార్ట్ చేసే ముందు మనకి 3rd చాప్టర్ లో అర్జునకి చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే, నువ్వు ఎగ్జాంపులరీగా నిలవాలి, ఆదర్శప్రాయంగా నిలవాలి, అండ్ నీ శత్రువు ఈ కామము, ఈ కామాన్ని నువ్వు జయించాలి, ఇక్కడ ప్లేసెస్ లో ఉన్నాయి, ఇలా జయించాలి, ఇదంతా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే 4th చాప్టర్ అనేది అర్జున ఏమి క్వశ్చన్ అడగకుండానే కృష్ణ చెప్తున్నారనమాట. 3rd చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది, అర్జున క్వశ్చన్ అడిగారు, నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు కృష్ణ, యుద్ధం చేయాలా, యుద్ధం వదిలేసి వెళ్ళాలా, నేను వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోవాలా, యుద్ధంలో చేయాలా అనే క్లారిటీ లేనప్పుడు అర్జున క్వశ్చన్ అడగడం వల్ల 3rd చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. 4th చాప్టర్ మాత్రం అర్జున క్వశ్చన్ అడగడం లేదు, కృష్ణనే స్వయంగా చెప్తున్నారనమాట. దేని గురించి చెప్తున్నారు అంటే, ఇప్పుడు జనరల్ గా ధర్మాచరణ చేయమని చెప్పి అర్జునకి చెప్తున్నారు. ఒక సొసైటీలో ఒక ఇండివిజువల్ మాత్రమే ధర్మాచరణ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందా, ఆ సొసైటీ మొత్తం కూడా ధర్మపరంగా నడుస్తూ ఉండాలా? మీరే చెప్పండి. జస్ట్ ఒక ఇండివిజువల్ ధర్మం చేసుకుంటూ వెళ్తే సరిపోతుందా? అందరూ సొసైటీ, సమాజం మొత్తము ధర్మయుతంగా ఉండాలి. సో ఒకటి ఇండివిజువల్ లెవెల్ అయితే, ఒకటి ఏంటి అంటే సొసైటీ సిస్టమ్ లెవెల్లో కూడా ధర్మం అనేది ఉండాలి. సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే,
సిస్టమ్ సొసైటీ లెవెల్లో ధర్మాచరణ ఉండాలి అంటే ఏ విధంగా కృష్ణ దాన్ని సెట్ చేస్తున్నారు ధర్మాన్ని అనేది ఆ యాంగిల్లో 4th చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ శ్లోక ఏమంటున్నారు అంటే శ్రీ భగవాను వాచ. సో ఇక్కడ అర్జున క్వశ్చన్ లేదు, డైరెక్ట్ గా భగవాను వాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో ఏమంటున్నారు, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువునకు ఉపదేశింపగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. ఫస్ట్ శ్లోకాలో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో కృష్ణ ఫస్ట్ ఎవరికి చెప్తున్నారు, సూర్య భగవానుడికి. రైట్ సైడ్ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, వివస్వానుడికి చెప్పారు. వివస్వానుడి నుంచి మనువుకి, మనువు నుండి ఇక్ష్వాకుకి, అలా పరంపర అనేది కొనసాగింది అనమాట. అయితే వివస్వాన్ అనే వారు ఎవరు అంటే జనరల్ గా సూర్యుడు, చంద్రుడు, ఇంద్ర, వరుణ, వాయు ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఇవేంటి పొజిషన్సా కదా చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ మాత. అలానే అలానే ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, అగ్ని ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్నమాట. బట్ చీఫ్ మినిస్టర్ అనే పొజిషన్ కి ఒక వ్యక్తి కొంతకాలం నియమింపబడతారు, ప్రైమ్ మినిస్టర్ అనే పొజిషన్ కి ఒక వ్యక్తి కొంతకాలం నియమింపబడతారు. కరెక్ట్. అలానే సూర్యదేవ అనే పొజిషన్ కి ఒక వ్యక్తి కొంతకాలం నియమింపబడతారు అనమాట. మనకి జనరల్ గా ఈ విషయం తెలియదు. సూర్యదేవుడు అంటే ఓకే, సూర్యదేవుడు సూర్యదేవుడు అంటాం, కానీ సూర్యదేవ అనేది ఒక పొజిషన్, చంద్రుడు అనేది ఒక పొజిషన్, సూర్య, చంద్ర, అగ్ని, వరుణ, వాయు ఇట్లా మనం ఏవైతే దేవతలుగా పిలుస్తున్నామో వాళ్ళన్నీ కూడా పొజిషన్స్ అన్నమాట. అక్కడ ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు. అయితే ఎవరికి కృష్ణ ఈ జ్ఞానాన్ని బోధించారు అంటే ఫస్ట్ వివస్వాన్ అనే వ్యక్తికి. ఆ వివస్వాన్ అనే వ్యక్తి ఏ పోస్ట్ లో ఉన్నారు అంటే సూర్యదేవుని పోస్ట్ కి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పిఎం మోడీ అని చెప్పి చెప్తాం కదా. సో మోడీ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నారు. అలానే వివస్వాన్ అనే అతను సూర్యదేవ పొజిషన్ లో ఉన్నారు. ఆ వివస్వాన్ కి కృష్ణ ఫస్ట్ భగవద్గీత చెప్పారనమాట. ఓకేనా. సో అర్జునాకి చెప్తున్నది ఫస్ట్ కాదు, అర్జునాకి మళ్ళీ చెప్తారు, తర్వాత వస్తుంది అది. బట్ ఫస్ట్ భగవద్గీత అనేది వివస్వాన్ కి కృష్ణ బోధించారనమాట. వివస్వాన్ నుండి మనుకి, మను నుండి ఇక్ష్వాకు. ఇక్ష్వాకు అంటే ఎవరైనా చెప్పగలరా, ఎవరు ఇక్ష్వాకు వంశంలో ఎవరు జన్మించారు? రామచంద్ర. ఎస్, కరెక్ట్. ఎస్. సో ఆ ఇక్ష్వాకు మహారాజ్ కి చెప్పారనమాట. అయితే ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే కృష్ణ, వీళ్ళందరూ కూడా రాజుల పొజిషన్ లో ఉంటారనమాట. సో సూర్యుడు కూడా అన్ని దేవతల్లో కూడా రాజు లాంటి వారు అనమాట. అలానే మను ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారనమాట. మొత్తం మానవాళికి కూడా ఆయన తండ్రి వంటి వారు. అండ్ ఇక్ష్వాకు మహారాజు. రాజులకి ఈ జ్ఞానం ఉంటే ఏమవుతుంది అంటే రాజ్యం అనేది ఈ జ్ఞానంతో వాళ్ళు పాలిస్తూ ఉంటారనమాట. సో ఇందాక మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసాం డిస్కషన్, ఒక వ్యక్తికి ధర్మం ఉంటే సరిపోదు, మొత్తం సిస్టమ్ కి కూడా ధర్మయుతంగా నడుస్తుండాలి. సిస్టమ్ ధర్మయుతంగా ఉండాలి అంటే సిస్టంలో పాలన చేసే వాళ్ళకి ధర్మం అనేది తెలిసి ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి. సో అందుకనే కృష్ణ ఏం చేశారు అంటే వివస్వాన్కి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. వివస్వాన్ నుండి మెల్లిమెల్లిగా అది కిందకి పరంపరలో వచ్చిందనమాట. ఓకే, ఒకప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే రాజు ప్లస్ బ్రాహ్మణ ఇద్దరు కలిసి రూల్ చేయడం అనేది జరిగింది. అంటే రాజు తనంతట తాను డెసిషన్స్ తీసుకొని రాజ్యాన్ని పాలించారనమాట. రాజు ఏదన్నా డెసిషన్ తీసుకునే ముందు బ్రాహ్మణుల్ని సంప్రదిస్తారనమాట. సంప్రదించి శాస్త్రాల ప్రకారం ఈ పని ఇప్పుడు చేయొచ్చా లేదా అనే విషయం బ్రాహ్మణుల్ని సంప్రదించి బ్రాహ్మణుల ఆమోదం తీసుకున్నాకే ఒక క్షత్రియ, ఒక రాజు రాజ్యపాలన చేస్తారనమాట. అండ్ మోరోవర్ రాజులకి కూడా ఈ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. సో భగవద్గీత శాస్త్రాల జ్ఞానం అనేది ఉంటుంది. అందుకనే అప్పటి రాజుల్ని ఏమంటారు అంటే రాజ ఋషి అని పిలిచేవాళ్ళు అనమాట. జస్ట్ రాజు అని కాదు, రాజుగానే ఉన్నప్పటికీ కూడా ఒక ఋషికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకనే వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు చాలా ధర్మయుతంగా ఉండేది. అండ్ టైం టు టైం సీజన్స్ అనేవి కరెక్ట్ గా వచ్చేవి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు, అంత బాగుండేది. ఎందుకు అంటే వాళ్ళు వేదాల ప్రకారం శాస్త్రాల జ్ఞానం తీసుకొని పాలించేవారు అనమాట. ఇవాళ సొసైటీలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఎందుకు ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగడం లేదు అంటే శాస్త్రాల్ని మనం పట్టించుకోవడం లేదు కాబట్టి. ఓకే, సో వాళ్ళని రాజ ఋషి అని పిలిచేవారు. సో అలా వివస్వానికి ఈ జ్ఞానం అనేది ఇవ్వడం జరిగింది.
అండ్ ఎస్, ఇక్కడ కొంచెం హిస్టరీ చెప్తున్నారు. ఏంటి అంటే, సూర్యదేవునికి కృష్ణ భగవానుడు గీతను ఎప్పుడు బోధించను అన్న విషయంకి వచ్చినప్పుడు, గీతను 1200 సంవత్సరాల ముందు వివస్వానికి బోధించారనమాట. ఓకే, సో ఆ వివస్వాన్ అనే వ్యక్తి అంటే జనరల్ గా మనకి ఆ యుగ చక్రాలు అంటే మొత్తం ఒక్కొక్క యుగం యొక్క డ్యూరేషన్ ఎట్లా ఉంటదంటే 4,30,000, కలియుగంకి 4,32,000 ఇయర్స్ ఉంటది అనమాట. అలా 10 సైకిల్స్ కలిపితే మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అంటే ఎలా చెప్పాలి అంటే, కలియుగం వచ్చేసి 4,32,000 ఇయర్స్, పైన యుగం ద్వాపర యుగం కదా, ద్వాపర యుగం వచ్చేసి 2 times of 4,32,000 ఇయర్స్ ఉంటుంది. అండ్ త్రేతాయుగం వచ్చేసి 3 times of 4,32,000 ఇయర్స్ ఉంటుంది. అండ్ సత్యయుగం వచ్చేసి 4 times ఉంటుంది అనమాట. సో 4+3+2+1 మొత్తం కలిపి 10 times. సో 10 దివ్య యుగాలు కలిసి అటువంటివి 27 చక్రాలు 27 times తిరిగినప్పుడు ఇంత టైం గడిచింది. సో అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ వివస్వాన్ నుండి ఇప్పుడు మనకున్న డ్యూరేషన్ ఏంటంటే, ఇంకా మళ్ళీ సత్య త్రేతా ద్వాపర యుగాలు మళ్ళీ 9 × 4,32,000 ఇయర్స్. సో కలియుగంలో ఇప్పటిదాకా అయిపోయిన కాలం 5,121 ఇయర్స్ అనమాట. సో ఇవన్నీ కలుపుకున్నట్లయితే రఫ్ గా మనకి 1,200 లక్షల సంవత్సరాల క్రితం వివస్వాన్కి కృష్ణ ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారనమాట. అయితే వివస్వాన్ నుండి మనకి మనుకు వచ్చింది, మను నుండి ఇక్ష్వాకుకు వచ్చింది. ఎప్పుడైతే ఇక్ష్వాకు మహారాజ్కి వచ్చిందో అప్పుడు ఈ జ్ఞానం అనేది భూమి పైన, ధరణి పైన అవతరించింది. ఇందాక చెప్పింది ఏంటి, వివస్వానికి ఇచ్చిన టైం లైన్. ఇదేంటి అంటే, ఇక్ష్వాకు మహారాజ్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి భూమిపైకి భగవద్గీత ఉంది. ఇది రఫ్ గా ఎన్ని సంవత్సరాలు అంటే 20 lakhs ఇయర్స్ నుంచి భగవద్గీత భూమి పైన ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే క్వశ్చన్ రావచ్చు మనకి, ఆ భగవద్గీత అంటే ఇప్పుడు మనము అర్జునుడు క్వశ్చన్లు అడుగుతున్నారు, కృష్ణ ఆన్సర్ చెప్తున్నారు, మధ్యలో సంజయ్ క్వశ్చన్లు అడుగుతున్నారు, ధృతరాష్ట్ర ఉన్నాయి. మరి ఇవన్నీ 20 lakh ఇయర్స్ క్రితం ఇదంతా ఎలా జరుగుంటుంది, ఇది ఈ మధ్య ద్వాపర యుగంలో కదా జరిగింది అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమంటారు అంటే, ఏదైతే సారం ఉందో భగవద్గీతలో ఆ సారాన్ని మాత్రం 20 lakh ఇయర్స్ ముందే చెప్పేశారనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు అర్జునకి. ఎందుకు రిపీట్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం మనం. ఓకే, ఎస్, ఇక్కడ చెప్తున్నారు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్న మగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. సో ఏమైంది అంటే, భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అది పరంపరలో వస్తూ ఉండాలి. సో గురువు నుండి శిష్యునికి, వారి నుండి వారి శిష్యులకి, వారి నుండి వారి శిష్యులకి ఆ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇది 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి సంహౌ అలా మెల్లిమెల్లిగా రావడంలో ఈ పరంపర అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. ఈ జ్ఞానం అనేది రావడం లేదనమాట కిందకి. సో అందుకని కృష్ణ ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఈ జ్ఞానాన్ని అర్జునుడి రూపంలో తిరిగి చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, పువ్వు అనేది పొద్దున చాలా వికసితమై ఉంటుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, అది వాడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. జ్ఞానం కూడా ఏమవుతుంది అంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే అది నశిస్తూ ఉంటుంది అనమాట. బికాస్ టైం గడిచే కొద్దీ డిస్ట్రక్షన్ ఆర్ డైల్యూషన్ అనేది ఏదైనా జరగచ్చు అనమాట. బట్ కృష్ణ ఏం చేస్తున్నారంటే, అలా పరంపరలో ఆ జ్ఞానం అనేది రావడం లేదు, ఆగిపోయింది, కాబట్టి మళ్ళీ నేను ఆ జ్ఞానాన్ని నీ ద్వారా పునరుద్ధరిస్తున్నాను అని మనకి చెప్తారనమాట శ్లోకాలు. ఓకే, సో ఎస్, ఎవరు ఈ శాశ్వతమైన జ్ఞానం ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అది ఏమిటి అనుకున్నాం కదా. సో ఎవరు పొందగలరు అంటే, ఒక భక్తుడు పొందగలరు. అయితే భక్తుడు పొందగలరు అని ఎలా చెప్తున్నారు మరి? శాశ్వత జ్ఞానం, ఈ దివ్య జ్ఞానం తెలిస్తేనే భక్తులవం అవ్వగలం కదా. మరి భక్తుడు పొందగలరు అని చెప్పి కొంచెం కాంట్రడిక్టింగ్ గా అనిపించవచ్చు కదా మనకి. సో భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్న కోరిక రావడం కూడా భక్తుడి లక్షణం అనమాట. సో ఎవరికైతే భగవంతుని గురించి తెలుసుకోవాలని కోరిక మొదలైందో, హీ షుడ్ బి ఆల్సో బి కాల్డ్ యాజ్ అ డివోటీ. ఆయన్ని కూడా మనం డివోటీ అని పిలవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం ఆ
డిజైర్ అనేది ఉండాలి, నేను తెలుసుకోవాలి భగవంతుని గురించి అని. ఎప్పుడైతే ఆ డిజైర్ ఉంటుందో వీఆర్ ఎలిజిబుల్, మనం ఆ జ్ఞానాన్ని పొందగలం. నెక్స్ట్ ఇంకేమంటున్నారు అంటే మిత్రుడు పొందగలడు అని అంటున్నారు అనమాట. సో అర్జున కృష్ణ ఫ్రెండ్స్ అని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 2.7 నుండి గురువుగా స్వీకరించినప్పటికీ కూడా అర్జున అండ్ కృష్ణ కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో అందుకనే అర్జునకి ఈ జ్ఞానం అనేది ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన భక్తుడు కూడా. మరి మన విషయానికి వస్తే మరి మనం మిత్రులం కాదు కదా మాతాజీ కృష్ణకి, ఎట్లా మరి మనం ఈ జ్ఞానం తీసుకుంటున్నాము? భక్తులం అంటే ఓకే తెలుసుకోవాలన్న డిజైర్ ఉంది కాబట్టి ఆ క్రైటీరియా సాటిస్ఫై అయింది. మరి మనకి కృష్ణుడికి మిత్రత్వం ఎక్కడుంది? అర్జునకి కృష్ణకి అయితే ఉంది కానీ ఫ్రెండ్షిప్ మనకి లేదు కదా. మరి మనం ఎలా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు 5.29లో కృష్ణ చెప్తారనమాట. 5వ అధ్యాయం 29th శ్లోకాలు ఏమంటారు అంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం సర్వభూతానాం అని చెప్తున్నారు కృష్ణ. ఏమంటున్నారు అంటే నేను మీ అందరి ఫ్రెండ్ని. ఎట్లాంటి ఫ్రెండ్ని అంటే సుహృదం. ఇంకా బెస్ట్ వెల్ విషర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి కృష్ణ అన్నమాట. సో మనకి కృష్ణకి మధ్యన కూడా ఫ్రెండ్షిప్ ఉంది. సో ఈ క్రైటీరియా కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. సో మన మధ్యన కూడా ఫ్రెండ్షిప్ ఉంది కృష్ణకి మనకి మధ్యన. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు అంటే సంబంధిత విచారణ. సంబంధిత విచారణ అంటే ఏంటి అంటే అసలు నేను ఎందుకు కష్టాలు పడుతున్నాను, నాకు కష్టాలు పడాలని అస్సలు లేదు, అయినప్పటికీ కూడా నా పైన ఈ కష్టాలు అనేవి రుద్దపడుతున్నాయి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, కానీ లైఫ్లో ఎంత ప్రయత్నం చేసినా నేను హ్యాపీనెస్ని పొందలేకపోతున్నాను. నాకు రోగాలు లేని జీవితం కావాలి అని ఉంది, కానీ ఎంత ప్రయత్నం చేసి ఎంత డైట్స్ అనేవి ఫాలో అయినా కూడా రోగాలు అనేవి వస్తూనే ఉన్నాయి. నాకు మరణం అనేది వద్దనే వద్దు, నాకు కానీ నా వాళ్ళకి కానీ ఎప్పుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, అయినా కూడా నేను ఎందుకు చనిపోతున్నాను? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎవరికైతే కలుగుతాయో వాళ్ళు దే ఆర్ పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ లిసనింగ్ టు భగవద్గీత. అవునంటారా కాదంటారా చెప్పండి? ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఎప్పుడైనా కలుగుతాయా కలగవా? అవును మాతాజీ. ఎస్పెషల్లీ చావు దగ్గర మాత్రం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నాకు మాత్రం చావాలని లేదు, నా వాళ్ళని వదిలి వెళ్ళాలని లేదు, నాకు నిత్యంగా ఉండాలని ఉంది అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అసలు నేను ఎందుకు ఇలా బాధలు పడాల్సి వస్తుంది, నేను ఎందుకు ఇలా రోగాల బారిన పడాల్సి వస్తుంది, నాకు ఎందుకు ఇలా చావు అనేది వస్తుంది, నాకు ఇవి వద్దు అని ఎప్పుడైతే మనకి అటువైపు ఇంట్రెస్ట్ కలుగుతుందో పర్ఫెక్ట్లీ వీఆర్ ఎలిజిబుల్ టు లిసన్ టు భగవద్గీత అనమాట. అండ్ ఇంకేంటి అంటే ఆదేశాలను అనుసరించడం వలన. సో మనకి ఏవైతే గురువు ద్వారా ఆదేశాలు వస్తాయో అవి మనం అనుసరించడానికి రెడీగా ఉన్నాము అంటే వీఆర్ రెడీ టు గెట్ భగవద్గీత జ్ఞానం, ఈ దివ్య జ్ఞానాన్ని పొందగలం అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. అయితే ఎవరి నుండి ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి? ఇంతకు ముందు మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, 4 వైష్ణవ సంప్రదాయాల నుండి మనం ఈ జ్ఞానాన్ని తీసుకోవచ్చు. సో లాస్ట్ టైం అనుకున్నాం కదా శ్రీ సాంప్రదాయం వచ్చేసి ఏంటి అంటే లక్ష్మీదేవి నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ శ్లోకాలో ఉంటుంది, నేను అది మీకు షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్. సో భగవంతుడి నుంచి 4 పరంపరలు మొదలయ్యాయి. ఒకటి ఏంటి అంటే బ్రహ్మదేవుని ద్వారా మొదలైంది, ఒకటి లక్ష్మీదేవి ద్వారా మొదలైంది, ఇంకొకటి లార్డ్ శివ ద్వారా మొదలైంది, ఇంకొకటి చతుష్కుమారుల ద్వారా మొదలైంది అనమాట. అయితే బ్రహ్మ ద్వారా వచ్చిన సాంప్రదాయంలో మనకి మధ్వాచార్యుల వారు ప్రామినెంట్ ఆచార్య, అండ్ లక్ష్మీదేవి ద్వారా వచ్చిన సాంప్రదాయంలో మనకి రామానుజాచార్యులు ప్రామినెంట్, లార్డ్ శివ నుండి విష్ణుస్వామి అండ్ కుమారాస్ నుంచి నింబార్కాచార్య. ఈ సంప్రదాయాన్ని బ్రహ్మదేవ నుండి వచ్చిన సంప్రదాయాన్ని బ్రహ్మ సంప్రదాయం అంటారు. అయితే దీనిలో మనకి మధ్వాచార్యుల వారు అండ్ తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు కాబట్టి ఈ సంప్రదాయాన్ని బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అని పిలుస్తారనమాట. ఓకే. అండ్ లక్ష్మీదేవి ద్వారా వచ్చిన సాంప్రదాయాన్ని మనం శ్రీ సాంప్రదాయం అని పిలుస్తాం. అండ్ లార్డ్ శివ నుండి వచ్చిన సాంప్రదాయాన్ని రుద్ర సాంప్రదాయం అంటాం. అండ్ చతుష్కుమారుల నుండి వచ్చిన సాంప్రదాయాన్ని కుమార సాంప్రదాయం అంటాం. సో ఎవరి నుండి ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్తున్నారు? యూట్యూబ్ లో ఎవరు షార్ట్స్ పెడితే వాళ్ళ దగ్గర నుండి, ఎవరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడితే వాళ్ళ దగ్గర నుండి, ఎవరికి తోచింది వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర నుండి కాదు. భగవంతుడే చెప్తున్నారు ఎవరి దగ్గర నుండి తీసుకోవాలి? పరంపర. అది కూడా ఈ 4 వైష్ణవ సాంప్రదాయాల్లో ఏ పరంపర నుండైనా మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం చెప్పండి? సోషల్ మీడియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామా ఇవ్వమా చెప్పండి? Yes. అవును మాతాజీ.
కృష్ణ చెప్తున్నారనమాట. అవును మాతాజీ. మీరు ఈ పరంపరలో తీసుకుంటేనే మీకు వచ్చే జ్ఞానం అనేది కరెక్ట్ గా ఉంటుంది, అథెంటిక్ గా ఉంటుంది అనమాట. సో ఎయిదర్ ఇట్ ఈస్ బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, ఏదో ఒక పరంపరలో మనము ఈ భగవద్గీత జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 పరంపరలు సాక్షాత్తు ఎవరైతే మాట్లాడారో ఆయన దగ్గర నుండే మొదలయ్యాయి. ఎస్ ఆర్ నో? కృష్ణ దగ్గర నుండే మొదలయ్యాయి. కాబట్టి ఆ పరంపరలో మనం జ్ఞానం తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. మనకి ఇస్కాన్ వచ్చేసి ఈ ఫస్ట్ సాంప్రదాయం అన్నమాట, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో వస్తుంది. ఎస్, పరంపర. మీరు భగవద్గీత యథాతథం బుక్ చూసినట్లయితే ఇనీషియల్ గా ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయిపోయాక మనకి పరంపర ఉంటుందన్నమాట. ఎట్లా మనం ప్రభుపాదుల వారికి సెషన్స్ అంకితం, ప్రభుపాదుల వారి కృపతో ఇవి నేర్చుకుంటున్నామని చెప్తున్నాం కదా, ప్రభుపాదుల వారు ఎలా ఈ పరంపరలో ఉన్నారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో కృష్ణ తర్వాత బ్రహ్మదేవుడు ఇందాక అనుకున్నాం కదా, సో కృష్ణ తర్వాత బ్రహ్మదేవ వచ్చారు. అండ్ బ్రహ్మదేవ, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యుల వారు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, ఇట్లా మొత్తం ఈ పరంపరలో మనకి మధ్యలో చైతన్య మహాప్రభు వచ్చారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కూడా ఉన్నారనమాట ఈ పరంపరలో. సో దీని ద్వారా మనము జ్ఞానాన్ని తీసుకుంటే ఏమవుతుంది అంటే వి గెట్ ద రైట్ నాలెడ్జ్, అథెంటిక్ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది. ఓకే, ఎందుకు ఈ పరంపర, ఎందుకు పరంపరలోనే తీసుకోవాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తున్నారు కృష్ణ, బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది. అయితే ఏమవుతుందంటే పరంపరలో భగవంతుడు ఏ మూడ్తో చెప్తున్నారో, ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారో కరెక్ట్ గా మనం పరంపరలో ఫాలో అయి విన్నాము అంటే ఆ మూడ్ ఎసెన్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. ఏ భావంతో కృష్ణ మనకి చెప్పాలనుకుంటున్నారో ఆ భావాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తారనమాట పరంపరలో. లేదు మనకి ఇష్టం వచ్చిన చోట విన్నాము అంటే భగవంతుడు ఏదైతే చెప్పారో దానికి ద్వంద్వార్థాలు తీసేసి తప్పుడు డైరెక్షన్ లో వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనే భగవద్గీత వినడం ఇంపార్టెంట్ కాదు, భగవద్గీత రైట్ సోర్స్ నుండి వినడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే దే క్యారీ ద ఒరిజినల్ మూడ్, ఏదైతే భగవంతుడు ఇస్తున్నారో ఆ భావాన్ని, ఆ ఎసెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తారు. అందుకే గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు జస్ట్ ఇలా కంటెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకోవద్దు అనమాట. హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. వారి హృదయంలో భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటారు కదా, ఎప్పుడైతే అలాంటి వారి నుండి మనం వింటామో ఆ భగవంతుడు వారి మాటల ద్వారా మన చెవులలోకి వెళ్ళి భగవంతుడు మళ్ళీ మన హృదయంలోకి చేస్తారనమాట. దిస్ ఈస్ ద వే టు నో అబౌట్ కృష్ణ. మనం ఇంతకుముందు క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసామనుకుంటా, భగవంతుని ఎప్పుడు కూడా కళ్ళతో చూడాలి అని చెప్పి మనం అనుకోకూడదు. భగవంతుణ్ణి చూడాలి అంటే చెవులతో చూడాలి. శ్రవణం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో భగవంతుడి కథ గురించి, లీలల గురించి అథెంటిక్ సాంప్రదాయం, అథెంటిక్ గురువు గురించి, గురువు దగ్గర మనం విన్నాము అంటే వారి మనసులో ఉన్న భగవంతుడు మాటల రూపంలో మన చెవుల ద్వారా మన హృదయంలోకి వెళ్తారనమాట. అది జరిగిద్ది పరంపరలో మనం జ్ఞానం తీసుకున్నప్పుడు. లేదు అంటే కేవలం వాళ్ళు ఏదో చెప్తారు, మన మైండ్ లోకి వెళ్తుంది, మనకి ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అనేది, హృదయ పరివర్తన అనేది జరగదనమాట. అండ్ మోర్ ఓవర్ మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పరంపర లేకుండా తీసుకుంటే. అండ్ బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. అండ్ మనకి ఎవరైతే ఈ పరంపరలో వచ్చారో వాళ్ళని మనం ఆచార్యాస్ అని పిలుస్తామన్నమాట. ఆచార్య అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానాన్ని ఆచరించి చూపించే వారిని ఆచార్య అంటారు. సో వన్ హూ ప్రాక్టీసెస్ బిఫోర్ ప్రీచింగ్ అయిన ఆచార్య అంటారు అనమాట. ఆచరించి చూపిస్తారు వాళ్ళు. సో జస్ట్ మాటలు చెప్పడం కాదనమాట, వాళ్ళు ఆచరణ చేస్తూ దాని పరివర్తన, వాళ్ళు పరివర్తన చెంది హృదయంలో భగవంతుని సాక్షాత్కారం చేసుకొని చెప్తారు కాబట్టి కరెక్ట్ గా కన్వే అవుతుంది అనమాట పరంపరలో. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు, కృష్ణుడి భక్తుడు మరియు స్నేహితుడు. అండ్ ఆ పరంపరలో వస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా భగవద్ భక్తులు అండ్ స్నేహితులు, భగవంతునితో మంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి పరంపరలో వారి నుండి తెలుసుకున్నప్పుడు కరెక్ట్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది అనమాట. అయితే ఏమిటది, ఏంటా జ్ఞానం అన్నప్పుడు చెప్తున్నారు, భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానము. అసలు భగవంతుడు ఎవరు, భగవంతుని యొక్క విభూతులు, ఆప్యులెన్సెస్ ఏంటి, ఆయన యొక్క శక్తులు ఏంటి, ఆప్యులెన్సెస్ ఏంటి అనేది జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకోవాలి మనం. అండ్ ఆత్మ జ్ఞానం, ఆత్మ ఏంటి,
దానికి భగవంతునికి చెప్తున్నారు, మనకి భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి. సో ఇది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. జ్ఞానం తీసుకోవాలి అంటే ఇది తెలుసుకోవాల్సింది. హూ ఈజ్ గాడ్, హూ యామ్ ఐ, వాట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ గాడ్. 3 అంశాలు. భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి. ఇది కాకుండా మిగిలింది ఏదైనా కూడా నాట్ సో మచ్ యూస్ఫుల్. నా గురించి నాకు తెలియనంత వరకు మిగిలింది ఎంత తెలిసినా కూడా ఏం ప్రయోజనం చెప్పండి. సో పరంపరలో ఏ జ్ఞానం తీసుకోవాలి అంటే ఈ జ్ఞానం గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. కృష్ణుడు ఎలా అవతరిస్తారు? జన్మలేని వాడైనను నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను సకల జీవులకు ప్రభువైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందును అవతరింతును. సో భగవంతుడికి జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట. మనం జన్మ తీసుకుంటున్నాము అంటే వీఆర్ టేకింగ్ బర్త్ బికాస్ వీ హ్యావ్ టు టేక్ బర్త్. బట్ కృష్ణ ఈస్ టేకింగ్ బర్త్ బికాస్ కృష్ణ వాంట్స్ టు టేక్ బర్త్. అర్థమవుతుంది కదా? మనం ఎందుకు జన్మ తీసుకుంటున్నామంటే మనకి ఇక తప్పదు, దారి లేదు. జన్మ తీసుకోవడం తప్ప ఇంకో దారి లేదు. భగవంతుడు ఎందుకు జన్మ తీసుకుంటున్నారంటే భగవంతుడు తీసుకోవాలని సంకల్పం చేసుకున్నారు కాబట్టే తీసుకుంటున్నారు అనమాట. సో భగవంతుడు కూడా జన్మిస్తున్నాడు, నేను కూడా జన్మిస్తున్నాడు, నేను జన్మిస్తున్నాను, నాకు ఆయనకి తేడా ఏంటి అని చాలా మంది మాట్లాడతారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. భగవంతుడు సచ్చిదానంద స్వరూపంతోనే వస్తారు. ఆయనకి శరీరానికి ఆత్మకి వ్యత్యాసం ఉండదు. మన శరీరం కోసం అనుకోండి రక్తం వస్తుంది, భగవంతుని శరీరం కోసం అనుకోండి భగవంతుడు రక్తం రావాలంటే రక్తం వస్తుంది, రక్తం వద్దంటే రక్తం రాదనమాట. సో ఇట్ ఈస్ ఆల్ హిస్ విల్. ఆయన ఇష్టానుసారం ఆయన ఏదైతే అనుకుంటారో అలా జరిగిద్ది. కానీ మనది అలా కాదనమాట. మనం ఇంకా దారి లేక జన్మలు తీసుకుంటాం, కానీ భగవంతుడు తన లీల చేయడానికి జన్మ అనేది తీసుకుంటారు. ఓకే, నా దివ్య దేహము ఎన్నడూను నశింపదు. బట్ మన దేహం ఏంటి చెప్పండి? ఆత్మ నశింపదు అని చెప్పి మనం చదువుకున్నాం 2nd చాప్టర్లో. బట్ దేహం అనేది నశిస్తుంది కదా. ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే దేహం ఆటోమేటిక్ గా క్షీణించిపోతుంది. కానీ భగవంతుని దేహం అనేది నశించదు. జన్మ లేనివాడు. భగవంతుడికి జన్మ అనేదే లేనే లేదనమాట. బట్ ఆయన ఎందుకు తీసుకుంటున్నారు అంటే లీలలు చేయడానికి. సకల జీవులకు ప్రభువైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందును అవతరిస్తాను, నేను అవతరిస్తూ ఉంటాను అని అంటున్నారు కృష్ణ. ఓకే, భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న పోలిక ఏంటి అనేది చూద్దాం. సో కృష్ణ శాశ్వతం మరియు జ్ఞాపకం. ఓకే, కృష్ణ ఏంటి అంటే ఎటర్నల్, ఎప్పటికీ ఉంటారు. అండ్ దాంతో పాటు కృష్ణకి ఏంటి అంటే జ్ఞాపకం కూడా ఉంటుందన్నమాట. బట్ మన పరిస్థితి ఏంటి అంటే శాశ్వతమే జీవాత్మ, కానీ గత జన్మలను మర్చిపోతారు. సో లాస్ట్ లైఫ్ లో మనం ఎలా పుట్టామో అనేది మనకి ఎవరికైనా ఐడియా ఉంటుందా చెప్పండి? ఎస్, నో? అని భగవంతుడు చెప్పగలరు అనమాట. ఒకసారి ఏమైతుంది అంటే యశోదమయ్య దగ్గర ఎప్పుడైతే కృష్ణ బలరాం ఉంటారో బాగా అల్లరి చేస్తూ ఉంటే యశోదమయ్య భగవంతుని కథలే భగవంతుడికి చెప్తూ ఉందన్నమాట. సో ఏం చేస్తుందంటే ఒకసారి నరసింహదేవ్ లీల గురించి చెప్తుందన్నమాట. సో నేను మీకు ఒక మంచి కథ చెప్తాను వినండి అని చెప్పి కృష్ణని బలరాంని కూర్చోబెట్టి చెప్తూ ఉంటారనమాట యశోదమయ్య. సో ఏమైందంటే ఒకసారి హిరణ్యకశ్యపు అనే పెద్ద రాక్షసుడు ఉండేవాడు. ఆయన ప్రహ్లాద్ మహారాజ్ని చాలా టార్చర్ పెడుతూ ఉంటే నరసింహదేవ్ భగవాన్ అని అనగానే ఇట్లా ఒక్క దూకుతారనమాట కృష్ణ. అంటే ఆయనకి నరసింహదేవ్ భగవాన్ అంటే ఈజ్ నన్ అదర్ దాన్ కృష్ణనే కదా. సో ఆయన గురించి చెప్పగానే ఇట్లా దూకి స్తంభంలో నుండి ఇలా వచ్చి ఇలా చీల్చేశారు అని చెప్పగానే యశోదమయ్య అంటుందన్నమాట, ఏంటి నేను చెప్పేది వినరా అంటేను, నువ్వు నా గురించే నాకు చెప్తున్నావు ఏంటమ్మా, ఇంకేదైనా కొత్తది చెప్పు అని కృష్ణ అంటారనమాట. సో ఏంటి నీ గురించి నీకు చెప్తున్నానా, సరే ఆగు అని చెప్పి ఈసారి ఏం చేస్తారంటే రామాయణం చెప్తారనమాట యశోదమయ్య. సో రాముడు ఒకసారి ఇట్లా అడవులకు వెళ్ళారు వాళ్ళ తండ్రి మాటని అనుసరించి. సో ఏమైంది అంటే సీతమ్మని 10 తలల రావణుడు ఎత్తుకుపోయాడు అనగానే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటది అనమాట కృష్ణకి. ఒకసారిగా రాముడి జ్ఞాపకం వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసి వెంటనే ఇలా బాణం తీసుకొని అనగానే ఇంకా కృష్ణ పక్కన ఏవో ఉంటే ఆ బాణం లాగా పట్టేసుకొని ఇలా చేసేస్తూ ఉంటే అప్పుడు కూడా అంటారనమాట, నువ్వు మళ్ళీ మళ్ళీ నా కథలే చెప్తున్నావు అని చెప్పి చెప్తారనమాట. సో కృష్ణకి మరపు అనేది ఉండదన్నమాట. సో మనం ఏంటి అంటే ఒక్కసారి జన్మ తీసుకొని ఆ జన్మ ఒకసారి బాడీ వదిలేసాము అంటే మనకి పాస్ట్ లైఫ్స్ అనేవి అస్సలు గుర్తుండవు.
సో భగవంతుడు మనం ఇద్దరం శాశ్వతమైన వాళ్ళమే. మనము అంటే ఆత్మ, మనము అని ఎప్పుడు సంబోధించినా కానీ ఆత్మ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ స్వకల్పనతో అవతరిస్తారు. ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడు తన యొక్క ఇంటెన్షన్ విల్తో, తన యొక్క ఆత్మమాయతో వస్తారు. బట్ మనం ఏంటి అంటే కర్మ ఫలితాల్ని అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మహామాయ అంటారనమాట. సో ఈ ఆత్మమాయ మహామాయ ఏంటి అనేది మనం 7th చాప్టర్ లో చూద్దాము. ఎనీవే మనం ముందుకెళ్దాం. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. సో ఆయన శరీరానికి అంటే బాహ్యానికి లోపలికి తేడా ఉండదన్నమాట, మొత్తం సచ్చిదానందనే. బట్ మనం ఏంటి అంటే భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాము. భౌతిక శరీరం ఏంటి? అసత్, అచిత్, నిరానంద అన్నమాట. సో అది శాశ్వతంగా ఉండదు. సత్ అంటే ఏంటంటే శాశ్వతంగా ఉంటుంది, అసత్ అంటే శాశ్వతమైంది కాదు, చిత్ అంటే ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ తో ఉంటుంది అనమాట. బట్ మన శరీరం ఏంటి అంటే మొత్తం అజ్ఞానంతో ఉంటుంది. అండ్ ఆధ్యాత్మిక శరీరం ఎలా ఉంటుంది అంటే ఆనందభరితంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా నిరానందంలోనే ఉంటాం అనమాట. అండ్ శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు, కృష్ణకి అద్వైత అంటారు. బట్ మనకి ఏంటి అంటే ఆత్మ శరీరాన్ని పొందుతుంది, దాంతోపాటు స్థూల మరియు సూక్ష్మ శరీరాన్ని కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆత్మ శరీరాన్ని పొందుతుంది, సో సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు ఉంటాయి ఇక్కడ. అండ్ ప్రతి జన్మ గుర్తుంటుంది, శరీరం మారుతుంది కాబట్టి గత జన్మని మనం మర్చిపోతాము. ఓకే, ఇది భగవంతునికి జీవునికి ఉన్న పోలిక అనమాట. అయితే భగవంతుడు ఎప్పుడు వస్తారు? భగవంతుడు అన్నారు కదా, నేను నా ఆత్మమాయతో వస్తాను, నేను రావాలి అనుకుంటే నేను వస్తాను అని కృష్ణ చెప్తున్నారు కదా. అయితే ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారు అన్నప్పుడు మనకి ఫేమస్ శ్లోక అన్నమాట. ఏంటి అంటే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. సో భగవంతుడు ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే ధర్మం అనేది తగ్గిపోయి అధర్మం అనేది ప్రబలిపోతుందో ఆ టైంలో కృష్ణ అవతారం తీసుకొని వస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే వచ్చి ఎందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఎందుకు వస్తారు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ వచ్చారు, ధర్మం తగ్గిపోయినప్పుడు అధర్మం పెరిగినప్పుడు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారో చెప్తున్నారు. సాధువుల్ని రక్షిస్తాను, దుర్మార్గులని నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించటానికి ప్రతి యుగమునందు కూడా నేను అవతరించుచున్నాను. సో ఈ రెండు చాలా ఫేమస్ శ్లోకాస్, విన్నారా ఎప్పుడైనా? ఇవి చాలా ఫేమస్ కదా, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్పెషల్లీ పరిత్రాణాయ సాధునం అనేది బాగా వింటూ ఉంటాం అనమాట. సో భగవంతుడు ధర్మంలో గ్లాని జరిగినప్పుడు అధర్మం ప్రబలిపోయినప్పుడు వస్తారు, వచ్చి సాధువుల్ని రక్షిస్తారు, ఇట్లా అధర్మం చేసే వాళ్ళని దుర్మార్గుల్ని నశింపజేస్తారు మరియు ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. ఓకే, అయితే ఈ రెండు వింటాం కదా. నెక్స్ట్ ఇంతకన్నా ఇంపార్టెంట్ శ్లోక ఉంటుంది అనమాట, 4.7 4.8 ఈ 2 శ్లోకాస్. 4.9 ఏంటి అంటే ఇప్పుడు కృష్ణ వస్తున్నారు, ధర్మాన్ని స్థాపిస్తున్నారు, కొంతకాలం ధర్మ పాలన జరుగుతుంది, ధర్మంలో మళ్ళీ గ్లాని వస్తుంది, మళ్ళీ కృష్ణ అవతరిస్తారు, మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారు, కొంతకాలం ధర్మం నడిచింది, మళ్ళీ ధర్మంలో గ్లాని వస్తుంది. కానీ అసలు ఇట్లా ధర్మంలో గ్లాని వస్తూ మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తూ ఇటువంటి ప్లేస్ లో కాకుండా ఎప్పుడు కూడా ధర్మం అలానే ఉండే ప్లేస్ ఏదన్నా ఉందా, అలాంటి ప్లేస్ కి నేను వెళ్ళొచ్చా అని అన్నప్పుడు కృష్ణ 4.9 లో చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు అంటే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలరు. సో అనుకున్నాం కదా, ఈ ధామంలో ఏమవుతుంది, ధర్మాన్ని స్థాపించినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత ధర్మం గ్లాని జరుగుతుంది. కానీ ఎవరైతే నా జన్మ గురించి నా కర్మల గురించి తత్వతః తెలిసి ఉంటారో, వాటి గురించి పర్ఫెక్ట్ గా దివ్యత్వం, వాటి వెనక ఉన్న రియాలిటీ అనేది తెలిసి ఉంటారో అప్పుడు ఏమైతుంది అంటే ఒక్కసారి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే శరీరం ధరించి ఉన్నారో ఆ శరీర త్యాగం తర్వాత మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు.
నా శాశ్వతమైన ధామాన్ని వాళ్ళు పొందగలరు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇదే కదా మనకు కావాల్సింది. యాక్చువల్గా ఇక్కడికి వస్తున్నాం కాబట్టే, జన్మ తర్వాత జన్మ తీసుకుంటున్నాం కాబట్టే మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఎంత తలనొప్పిగా ఉందంటే, అసలు నాకు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే, డాక్టర్ అన్నారు అనుకోండి నీకు తల ఉంది కాబట్టే తలనొప్పి వస్తుంది అని, మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? తల లేకపోతే తలనొప్పి కూడా కోపం ఉండదు. వస్తుంది. కోపం వస్తుంది బేసిక్ గా. ఎస్ ఆర్ నో? నేను బాధపడుతూ వెళ్తూ ఉంటే తలుంది కాబట్టి తలనొప్పి వస్తారేంటి అంటారేంటి డాక్టర్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ నిజంగా ఆలోచించినట్లయితే డాక్టర్ చెప్పింది నిజమే, తలుంది కాబట్టే తలనొప్పి వచ్చింది. కానీ మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టే కదా ఈ బాధలు అనేవి వస్తున్నాయి. అసలు ఈ శరీరంలో, ఈ ధామంలో లేకుండా మనం ఆధ్యాత్మిక ధామంలో మన ఆధ్యాత్మిక శరీరం అనేది పొంది ఉన్నాం అనుకోండి, ఈ బాధలు, రోగాలు, రొప్పులు, జన్మ మరణం ఇవన్నీ ఉండవు కదా. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ 4 మనకి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? మనం అనుకుంటూ ఉంటాం ఫినాన్షియల్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, కెరియర్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా పైన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. ఈ 4 ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి అంటే ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టే. ఆత్మ అంటే మనం ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టే జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఫేస్ చేస్తూ, దాంతోపాటు మనకున్న రోజువారీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం. బట్ ఇమాజిన్, మనం ఈ శరీరంలో లేము, మనం భగవంతుడి లాగానే సచ్చిదానంద శరీరంలో ఉండి ఇటువంటి ధామంలో కాకుండా భగవంతుని ధామంలో ఎప్పుడు హ్యాపీగా ఉండే ధామంలో ఉన్నట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి, ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో అది ఎలా ఎలా చెందగలము అనేది 4.9 శ్లోకాలు చెప్తున్నారు. ఎవరికైతే నా జన్మ గురించి, కర్మ గురించి తత్వతః తెలుస్తుందో వాళ్ళు ఒక్కసారి ఈ శరీర త్యాగం చేశాక మళ్ళీ ఈ ధామంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, నా ధామానికి వచ్చేయచ్చు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ మనకి భక్తి యోగ 7, 8, 9, 10, 11, 12 ఈ చాప్టర్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. నేను జస్ట్ కొంచెం చెప్పాను అంతే. నెక్స్ట్ ఏమంటున్నారంటే, భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? సో అర్జున అడుగుతున్నారనమాట, నీ జన్మ గురించి, కర్మ గురించి తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారంటున్నావు కదా, మరి అలా నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కృష్ణ అని చెప్పి అర్జున అడిగితే చెప్తున్నారనమాట. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో చెప్తున్నారు, ఎవరైతే రాగం, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, ఈ శరీరానికి ఏదైతే సుఖం కలిగిస్తుందో అది నాది అని అటాచ్ అవుతాం చూసారా, ఆ రాగం అనేది లేకుండా, భయం ఏంటి అంటే చాలా మందికి మనం ఈ బాడీ వదిలేసిన తర్వాత మనం భగవంతునితో ఐక్యం అయిపోతాము అన్న ఫిలాసఫీ ఉంటుందన్నమాట. కానీ రియాలిటీ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడితో ఐక్యం అవ్వం. ఎప్పుడు కూడా వీఆర్ ఇండివిజువల్స్. భగవంతుడు ఎలా అయితే ఉంటారో మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా మన అస్తిత్వం మనకు ఉంటుంది. మనం వెళ్ళి భగవంతుడితో మమేకం అవ్వడం, కలిసిపోవడం అనేది ఉండదన్నమాట. దట్ ఈస్ అ రాంగ్ ఫిలాసఫీ. ఓకే. సో భయం ఏంటి అంటే, కొందరికి ఏం భయం ఉంటుంది అంటే, అమ్మో నేను ముక్తి పొందాక కూడా నేను విడిగా ఉండాలా, నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలా అని కొందరికి భయం ఉంటుందన్నమాట. ఆ భయాన్ని వదిలేసి ఎవరైతే ఉంటారో, ఈ భవబంధనాల పైన మోహం వదిలేసి ఎవరైతే ఉంటారో, దాంతోపాటు క్రోధం అనమాట. క్రోధం ఏంటి అంటే ఎన్నో ఫిలాసఫీస్ ఏవేవో విని 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 కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి క్రోధం పెట్టుకొని ఉంటారనమాట. ఈ మూడిటి నుంచి ఎవరైతే విడివడి నా గురించి జ్ఞానం తీసుకుని ఉన్నారో వాళ్ళు నన్ను తెలుసుకొని నా దివ్య ప్రేమని పొందారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ ఏ, యాక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. అయితే దేని గురించి సరైన అవగాహన ఇస్తున్నారు అంటే మనకున్న అపోహల్ని తొలగిస్తున్నారు. దేని గురించి అంటే కుల వ్యవస్థ గురించి అండ్ అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యానికి దారితీస్తాయా. ఓకే, కుల వ్యవస్థ. సో కృష్ణ చెప్తారు మనకి 4.13లో చెప్తారు,
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడగుట చేత అకర్తగానే నన్ను నీవు తెలుసుకునుము అని చెప్తున్నారు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. మనకి జనరల్ గా ఒకరిని బ్రాహ్మణ, ఒకరిని ఇట్లా క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి దేని ప్రకారంగా మనం చెప్తాం చెప్పండి? వాళ్ళ కులం, వాళ్ళ వృత్తుల ప్రకారం. వృత్తుల ప్రకారం. జనరల్ గా మనం మన మన అపోహ ఏంటి అంటే, మనం జనరల్ గా ఏం ఫాలో అవుతామంటే, ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించారంటే అతను బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుని కుటుంబంలో జన్మించారంటే క్షత్రియుడు, శూద్రుని కుటుంబంలో జన్మించారంటే శూద్రుడు, వైశ్యుని కుటుంబంలో జన్మించారంటే వైశ్యుడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ కృష్ణ దాన్ని ఇక్కడ రూల్ అవుట్ చేసేస్తున్నారు. కృష్ణ ఏం చెప్తున్నారు అంటే, గుణ కర్మలని బట్టి ఈ 4 వర్ణాలు అనేవి నేను సృష్టించాను. నాట్ బై బర్త్, జన్మని బట్టి కాదు, గుణ కర్మలని బట్టి. సో బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు కాదు, బ్రాహ్మణ గుణం కలిగిన వాడు. అండ్ బ్రాహ్మణుడు ఏవైతే పనులు చేయాలో ఆ పనులు చేసేవారే బ్రాహ్మణులు. బ్రాహ్మణ జన్మ తీసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కానే కాదు. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి డాక్టర్ అనుకోండి, కొడుకు కూడా డాక్టర్ అని చెప్పి చెప్పేస్తామా మనము? ఎస్ నో? నో మాతాజీ. ఒక తండ్రి జడ్జ్ అనుకోండి, కొడుకు కూడా జడ్జ్ అని చెప్పేస్తామా మనం? No. నో మాతాజీ. మరి ఎలా ఒక తండ్రి బ్రాహ్మణుడు అంటే కొడుకు బ్రాహ్మణుడు అని ఎలా చెప్తాము? బ్రాహ్మణుడు అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వేదాధ్యయనం చేయాలి, వాళ్ళు శాలరీ కోసం పనిచేయరనమాట. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఏవైతే వాళ్ళకి డొనేషన్స్ గా ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి దక్షిణగా ఇస్తారో దానిపైనే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని బ్రాహ్మణ అని పిలుస్తాం. జస్ట్ బ్రాహ్మణ కులంలో పుట్టి ఇష్టం వచ్చిన పనులు చేసే వాళ్ళని బ్రాహ్మణ అని పిలవం అనమాట. అలానే వైశ్య కుటుంబంలో పుట్టడం అంటే ఏంటంటే, ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ట్రేడ్, బిజినెస్ అండ్ ఈ పొలం పనులు ఎవరైతే చేస్తారో అట్లాంటి వారిని మనం వైశ్యులని పిలవాలన్నమాట. వైశ్యుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వైశ్యులు ఎవరు? శూద్రులు ఎవరు? అండ్ క్షత్రియులు ఎవరు అంటే, అధర్మం జరుగుతున్నప్పుడు దానికి ఎదురు నిలబడి పోరాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్షత్రియులు అని పిలవాలి. అండ్ శూద్రులు ఎవరు అంటే, పైన ఉన్న 3 తరగతుల వాళ్ళకి సేవలు అందించేవారు శూద్రులు అనమాట. సో జన్మని బట్టి ఎప్పుడు కూడా మన కులం అనేది ఉండదు. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం భగవద్గీతను తెలుసుకోము, శాస్త్రాలు తెలుసుకోము కాబట్టి మనం ఫలానా వాళ్ళు హయ్యర్ క్యాస్ట్, ఫలానా వాళ్ళు లోయర్ క్యాస్ట్, ఫలానా అది ఫలానా ఇది అని చెప్తాం. ఎప్పుడు కూడా అది బై బర్త్, బై ఫ్యామిలీ రాదనమాట. బై అవర్ సైకో ఫిజికల్ నేచర్, మన గుణాలని బట్టి, మన కర్మల్ని బట్టి మనం ఏ కులం అనేది నిర్దేశింపబడుతుంది. అయితే అర్జున కూడా క్షత్రియ కుటుంబంలో పుట్టడం వల్ల క్షత్రియ అవ్వలేదు, క్షత్రియ గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అర్జున క్షత్రియ. అందుకనే కృష్ణ, నువ్వు క్షత్రియుడివి, నువ్వు క్షత్రియ ధర్మం చేయడం నీ బాధ్యత. అక్కడ క్షత్రియుడివి అంటే క్షత్రియ ఫ్యామిలీలో పుట్టావని క్షత్రియ అని సంబోధించట్లేదు, బట్ యు పొసెస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ క్షత్రియ. సో యువర్ సైకో ఫిజికల్ నేచర్ ఈజ్ ఆఫ్ క్షత్రియ కాబట్టి నువ్వు క్షత్రియ ధర్మం చేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఓకే, ఎస్, నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఎస్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్తాయా? ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుతురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. సో మనకొక అపోహ ఉంటుంది ఏంటి అంటే, ఏ ఉపాసనైనా చేయి, ఎవరినైనా ఆరాధించు, నువ్వు భగవంతుడిని చేరిపోతా ఉంటారు. దీన్ని సింపుల్ గా ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే, రైల్వేస్ మన పట్టాలు ఎవరేస్తారండి? ఇండియన్ రైల్వేస్ వేస్తుంది కదా. అయితే దానిపైన ముంబై వెళ్ళే ట్రైన్ ఒకవైపు ఉంది, ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఒకవైపు ఉంది. ఏ ట్రైన్ ఎక్కినా కూడా నువ్వు ఢిల్లీనే వెళ్తావు అంటే, అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాం చెప్పండి? మూర్ఖులు అంటామా కాదు? ఎగ్జాక్ట్లీ. సో ఎటు వెళ్ళే ట్రైన్ ఎక్కితే అటు వెళ్తావు. మొత్తం ఒకటే గవర్నమెంటే వేసింది కదా అని చెప్పి ఏ ట్రైన్ ఎక్కినా కూడా నువ్వు అనుకునే డెస్టినేషన్కి వెళ్తావు అనుకోవడం నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం. అలానే ఏ ఉపాసన చేసినా కూడా నేను భగవంతుని ధామానికి వెళ్తాను అనుకోవడం కూడా మూర్ఖత్వం అనమాట. మనకి ఏదైతే భగవంతుడు
నువ్వు నా ధామానికి రావడానికి ఈ పద్ధతి ఈ ఉపాసన చేయాలని చెప్తారో దాన్ని ఫాలో అయితేనే భగవద్ధామానికి వెళ్తాం. నువ్వు ఏదైనా చేయండి, మీకు నచ్చింది చేయండి, మీకు ఇష్టం వచ్చింది చేయండి, మీరు భగవద్ధామానికే చేరుకుంటారు, అంతా ఆయన ఇచ్చిందే కదా అని చెప్పడం అనేది ఫూలిష్ ఫిలాసఫీ అనమాట. అది కరెక్ట్ కానే కాదు. ఓకే, అయితే నెక్స్ట్ మనకు క్వశ్చన్ వస్తుంది, అది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తారు, ఏమంటారో చూద్దాం. అయితే దేవతలను ఇంకా ఎందుకు పూజిస్తారు? మరి భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆరాధిస్తేనే మనకి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాము అని చెప్తున్నప్పుడు మరి దేవతల్ని ఎందుకు పూజిస్తారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ శ్లోక చెప్తున్నారనమాట. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. లోకమున జనులు కార్యకర్మలయందు జయమును గోరు కారణముతో ఆ దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. సో ఏమైతుంది అంటే దేవతలు మనకి ఎట్లా రిజల్ట్స్ ఇస్తారు అంటే మనకి ఎంతమంది దేవతలు ఉన్నారో తెలుసా మీకు? బిఫోర్ గోయింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. 3 కోట్లు 33 కోట్ల మంది. 33 కోట్లు 33 కోట్లు, ముక్కోటి దేవతలు అంటారు కదా. సో ఏ దేవతారాధన చేసినా కూడా భగవంతుని, ఏ ఉపాసన చేసినా కూడా భగవంతుని దగ్గరికి వెళ్తామనేది అపోహ అనమాట. అయితే ఎందుకు ఇంకా దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారు, కృష్ణుణ్ణే ఎందుకు ఆరాధించడం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేవతల ఉపాసన ఎట్లా ఉంటుంది అంటే పలానా దేవతకి పలానా యజ్ఞం అని చెప్పి ఉంటుంది అనమాట. నిన్న మనం చూసుకున్నాం కదా వేదాల్లో మనకి పలాంది కావాలి అంటే పలానా దేవతని ఆరాధించండి మీరు, దానికోసం ఈ యజ్ఞాలు ఈ క్రతువులు ఉన్నాయి చేయండి అని చెప్పి మనకి వేదాల్లో ఉంటుంది. అయితే అది తీసుకొని చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసిన కర్మ వల్ల యజ్ఞం వల్ల మనకు ఒక బెనిఫిట్ వస్తుంది కదా. ఆ బెనిఫిట్ మన దగ్గర అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే మనకి డబ్బులు ఇస్తారు కదా. మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు నా అకౌంట్లో 50,000 ఉన్నాయి, నేను బ్యాంక్ వెళ్ళాను, చెక్ ఇచ్చాను, 50,000 నాకు డబ్బులు ఇస్తారు. అలానే దేవతలు కూడా ఏం చేస్తారంటే మనం యజ్ఞం చేసినప్పుడు మనకి ఆ బెనిఫిట్ ఏదైతే వస్తుందో వాళ్ళు దాన్ని ఇస్తారనమాట. దేవతలు ఇచ్చే బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే టెంపరీగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, సో సో అండ్ సో దేవతని మనం ఆరాధించి నాకు ఆరోగ్యం బాగవ్వాలి అని కోరుకున్నాం. సో దానికి తగ్గట్టుగా యజ్ఞం ఏదైతే చేయాలో అది చేశాము, ఆ దేవత మనల్ని బ్లెస్ చేశారు అండ్ ఆరోగ్యం అనేది సెట్ అయింది. బట్ ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఫ్యూచర్ లో మళ్ళీ ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అని చెప్పి ఏదైనా గ్యారంటీ ఉంటుందో చెప్పండి? లేదు. లేదు. కానీ భగవంతుడిని ఆరాధించడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు మనల్ని ఆరోగ్యం పాడవ్వని శరీరంలోకి తీసుకెళ్తారనమాట. ఇందాక అనుకున్నాం కదా భౌతిక శరీరంలో ఉంటే రోగాలు రొప్పులు బాధలు నొప్పులు ఉంటున్నాయి. కానీ భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆరాధించడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు మనల్ని ఎటువంటి శరీరంలోకి తీసుకెళ్తారంటే అసలు బాధలు పడాల్సిన అవసరమే లేని శరీరంలోకి తీసుకెళ్తారు. బట్ దేవీ దేవతలకి ఆ పవర్ ఉండదన్నమాట. మనం ఏదైతే చేశామో దానికి తగ్గ క్రెడిట్ మాత్రమే ఇస్తారు. నాకు ఆరోగ్యం కావాలి, సో ఆరోగ్యం గురించి వాళ్ళు ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన కొంతకాలం బాగుండొచ్చు, మళ్ళీ ఆరోగ్యం చెడిపోవచ్చు. నాకు పలానా డబ్బులు కావాలి, పలానా యజ్ఞం చేస్తాము, వాళ్ళు ఇస్తారు, అయితే కొంతకాలం నడవచ్చు, ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. బట్ భగవంతుని ఆరాధన వల్ల ఏమవుతుంది, కృష్ణుని ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే మనకి రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా ఉంటాయన్నమాట. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హిరణ్యకశ్యపు ఎవరిని ఆరాధించారు చెప్పగలరా? ఒకసారి మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. హిరణ్యకశ్యపు ఎవరి యొక్క ఆరాధన చేశారు? కరెక్ట్. హిరణ్యకశ్యపుకి బ్రహ్మదేవుని ఆరాధన చేశారు. కరెక్ట్. అయితే బ్రహ్మదేవుని ఆరాధన చేసిన తర్వాత ఆయనకు వచ్చిన అంటే ఆయన ఏవైతే అడిగారో వరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట బ్రహ్మదేవుడికి తెలుసు ఇటువంటి రాక్షసుడికి నేను ఈ వరాలన్నీ ఇచ్చాను అంటే వాడు ఇంకా పెద్ద వినాశనం సృష్టిస్తాడు. బట్ దేవతలకి ఇంకొక ఆప్షన్ లేదు, మనం ఏదైతే యజ్ఞం ప్రిస్క్రైబ్డ్ యజ్ఞం చేస్తామో వాళ్ళు ఆ రిజల్ట్స్ ఇవ్వాల్సిందే. కానీ కృష్ణ ఏం చేస్తారు అంటే మనం ఎంత ఏడ్చి గీబెట్టుకొని మొరబెట్టుకున్నా కూడా అది మనకి మంచిది కాదు అంటే భగవంతుడి పరనమాట. సో ఇట్ ఈస్ లైక్ తల్లిదండ్రులు అండ్ బయట వాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లవాడికి బాగా జలుబు చేస్తుంది, బాగా జలుబు చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని గొడవ పెట్టారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? అదే మనం పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గరకో లేకపోతే మన రిలేటివ్స్ దగ్గరకో వెళ్ళి అట్లనే గొడవ చేసి ఏడ్చామనుకోండి, ఏం చేస్తారు? ఎందుకులే ఈ ఏడుపు ఇదంతా ఇచ్చేద్దాంలే గమ్ముగా అయిపోతాడు అని చెప్పి అనుకుంటారు. సో దేవీ దేవతలు భగవంతుడి యొక్క వైఖరి కూడా సిమిలర్ టు దిస్ ఇట్లానే ఉంటుందన్నమాట. మనకి క్రెడిట్స్ ఉన్నప్పటికీ కూడా మనకది పొందడం మంచిది కాదు అంటే
భగవంతుడు దాన్ని ఇవ్వరనమాట. సో యాజ్ లైక్ అ పేరెంట్, ఒక తల్లిదండ్రుల్లాగా భగవంతుడు మనల్ని చూసుకుంటారు. కానీ దేవీ దేవతలు అదంతా ఫాలో అవ్వలేరు అనమాట. మనం పలానా ప్రాసెస్ ఫాలో అయ్యాము, మనకి క్రెడిట్స్ ఉన్నాయి, సో మనం అడిగాము, మనకి ఇవ్వాల్సిందే. అది మంచికి వాడతామా, చెడుకి వాడతామా, మనం వినాశనం వైపు వెళ్తామా, ఏమెళ్తామా అనేది దేవీ దేవతలు పట్టించుకోరు. కానీ భగవంతుడు మాత్రం అంతా చూసుకొని మనకిస్తారు. అండ్ భగవంతుడు ఇచ్చే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా ఉంటాయి, దేవీ దేవతలు ఇచ్చే రిజల్ట్స్ టెంపరీ అనమాట. అయితే ఎందుకు ఇంకా దేవీ దేవతలను ఉపాసిస్తారంటే, నాకు త్వరగా రిజల్ట్స్ రావాలి, త్వరగా రిజల్ట్స్ రావాలి, నేను అనుకున్నదల్లా నాకు రావాలి అని కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవీ దేవతల ఉపాసన చేస్తారనమాట. కానీ దేవీ దేవతల ఉపాసన కంప్లీట్ గా తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే దేవీ దేవతల ఉపాసన కూడా ఎక్కడ ఉంటుంది? మనకి వేదాల్లోనే ఉంటుంది. వేదాలు ఎవరిచ్చారు? కృష్ణనే ఇచ్చారు. భగవంతుడి నుండే వచ్చాయి వేదాలు. సో దేవీ దేవతల ఉపాసన కూడా కరెక్టే. కానీ భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు, కృష్ణుని గురించి తెలుసుకున్నప్పుడు, అండ్ కృష్ణుడు మనకి ఏదైతే మంచో, ఏదైతే శ్రేయోదాయకమో అటువంటిది చేస్తారు అని తెలుసుకున్నప్పుడు మనం ఇంకా డైరెక్ట్ గా భగవంతుని దగ్గరికే వెళ్ళిపోవాలన్నమాట. దట్ ఈస్ అ వైజ్ డెసిషన్. దేవీ దేవతల దగ్గరికి వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, కానీ దట్ ఈస్ నాట్ సో వైజ్. తెలివిగల వాళ్ళు చేసే పని కాదనమాట. సో బీ ఇట్ ఎనీథింగ్, ఏది కావాలన్నా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆరాధించడం, అడగడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకేనా? మనకి 7th చాప్టర్ లో కూడా దేవీ దేవతల గురించి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఇంకా మనం ఎక్కువగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్ ఏంటి అంటే రియాక్షన్ లెస్, అకర్మ. సో ఈ అయిపోయింది, ఎటర్నల్ నాలెడ్జ్, పరంపరలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనేది చూసాము. అండ్ ఏ వచ్చేసి యాక్యురేట్ అండర్స్టాండింగ్. సో మన కుల వ్యవస్థ గురించి చూసాము. అండ్ అన్ని ఉపాసనలు, అన్ని మార్గాలు కూడా మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్తాయా అంటే కాదు, అది చూసాము. అండ్ ఆర్ ఏంటి అంటే రియాక్షన్ లెస్, అకర్మ. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మననగా ఏమో మరియు అకర్మ అనగా ఏమో నిర్ణయించుట యందు బుద్ధిమంతుల సైతం భ్రాంతి నొంది ఉన్నారు. సో ఏది కర్మ, ఏది అకర్మ అనేది బుద్ధిమంతులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుక కర్మ అనగా ఏమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొనిన నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో కర్మ అంటే ఏంటి, ఏది అకర్మ అనేది కృష్ణ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, కర్మ అంటే ఏంటి అంటే వేదాల ప్రకారం ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించడం, అంటే మంచి కర్మలు చేయడం అనమాట. సో మంచి కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? మనకి పుణ్యం వస్తుంది. అవునా కదా, చెప్పండి. సో ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, మనం వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, పుణ్యం వస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ కర్మలో సెంటర్ ఎవరవుతున్నారు చెప్పండి, మనమా కాదా? మనం సెంటర్. సో వేదాల ప్రకారం కర్మను ఆచరిస్తాం, వేదాల్లో ఏదైతే ఉన్నాయో అది చేస్తాము. అండ్ కర్మను ఆచరించడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం రావడం వల్ల మనము స్వర్గలోకాలకు వెళ్తాం. అవునా కదా, చెప్పండి. పుణ్యం ఎక్కువైతే ఎక్కడికి వెళ్తాం? స్వర్గాలకే కదా వెళ్తాం. ఎస్ ఆర్ నో? బట్ ఈ సెంటర్ ఎవరు అంటే మనం సెంటర్ అయి ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వికర్మ. వికర్మ అంటే ఏంటి అంటే, చూసారు కదా, చేతిలో కత్తి పట్టుకొని ఉన్నాడు. ఏదైతే వేదాలకి విరుద్ధంగా ఉంటుందో అది వికర్మ. విరుద్ధమైన కర్మ వికర్మ. సో వికర్మ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము పాపాన్ని కొని తెచ్చుకుంటాం అనమాట. కర్మ చేసినప్పుడు పుణ్యం ఎలా వస్తుందో వికర్మ చేసినప్పుడు పాపం వస్తుంది. మరి పాపం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము నరకలోకాలకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు జనరల్ గా మనకి తెలుసు అనమాట. కర్మ గురించి తెలుసు, పుణ్యం పాపం గురించి తెలుసు, మంచి పని చెడు పని తెలుసు, స్వర్గం నరకం తెలుసు. కానీ మూడవది ఒకటి ఉంటుంది. అదేంటి, ఎవరైనా చెప్పగలరా? ఇందాక స్లైడ్ కూడా వచ్చేసింది. చెప్పేస్తారు, అకర్మ స్లైడ్ వేశారు. ఎస్ ప్రభుజీ. అకర్మ. సో అకర్మ అంటే ఏంటంటే, అకర్మ అంటే ఏంటంటే భగవంతుణ్ణి సెంటర్ గా పెట్టి చేసే పనిని అకర్మ అంటారు. అంటే అన్ని పనులు చేస్తూ ఉంటాం, సెంటర్ మాత్రం కృష్ణ అవుతారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి పుణ్యం రాదు, పాపం రాదు. పుణ్య పాపాలు ఎప్పుడు వస్తాయి అంటే మన కోసం చేసుకున్నప్పుడు పుణ్య పాపాలనే వస్తాయి. నేను కృష్ణ కోసం చేస్తున్నప్పుడు పుణ్యం ఏంటి పాపం ఏంటి మొత్తం ఆయన అకౌంట్ లోకి వచ్చేస్తాయి కదా. సో కృష్ణ మొత్తం తీసేసుకొని మన అకౌంట్ ని జీరో చేసేస్తారనమాట. జనరల్ గా మనకి నెక్స్ట్ లైఫ్స్ ఎందుకు ఉంటాయి అంటే, మనము పుణ్యం అనుభవించాలన్నా కూడా నెక్స్ట్ లైఫ్ తీసుకోవాలి, పాపం అనుభవించాలన్నా కూడా నెక్స్ట్ లైఫ్ తీసుకోవాలి.
సో నెక్స్ట్ లైఫ్ రావడానికి మన అకౌంట్ లో ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంది. పాజిటివా నెగిటివా ఏదో ఒకటి ఉంటుంది, పుణ్యమా పాపమా ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం జన్మ తీసుకొని దాని ఫలితాలు అనుభవిస్తాం. పుణ్యం చేశామంటే కొంచెం బెటర్ లైఫ్ వస్తుంది, బెటర్ ఫెసిలిటీస్ వస్తాయి, మంచి ధనవంతుల కుటుంబంలో పుడతాము. సో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మన జన్మ అనేది సాగుతుంది. పాపం చేశామనుకోండి, దానికి తగ్గ స్థితే వస్తుంది, మనకి ఏదో కష్టాలు పడుతూ మన జీవితాన్ని గడిపేలాంటి స్థితి అనేది వస్తుంది. కానీ అసలు జన్మనే వద్దు మనకి. జన్మ తీసుకుంటే మళ్ళీ మనం జన్మ మృత్యు జరా వ్యాధి, ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా మృత్యు ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, ఎంతో కొంత రోగాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇవే నాకు అసలు వద్దు అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం అకర్మ చేయాలన్నమాట. అకర్మ అంటే బ్యాలెన్స్ జీరో అన్నమాట. ప్లస్ కాదు, నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. బ్యాలెన్స్ అనేది నల్లిఫై అయిపోవాలి. ఎప్పుడు నల్లిఫై అవుతుంది అంటే మన కోసం చేసినంత కాలం బ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. కృష్ణ కోసం చేయడం మొదలు పెడితే అవర్ అకౌంట్ విల్ బి జీరో. అకౌంట్ జీరో అయిపోతే మనకి ఇక్కడతో ఇంకా పని అయిపోతుంది అనమాట. వీ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, భగవద్ధామానికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో అటువంటి కర్మని మనం ఏమంటాము అంటే అకర్మ. సో కర్మ చేసినప్పటికీ కూడా రియాక్షన్స్ అనేవి మనకి రాకుండా చేసే కర్మని అకర్మ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో రియాక్షన్ లెస్, అదే అనుకున్నాం కదా, ఆర్ అంటే రియాక్షన్ లెస్. రియాక్షన్ లెస్ గా ఎలా చేయాలి అంటే కర్మ మానేయడం కాదు, కర్మ మానేసి మనం ఉండలేం. లాస్ట్ చాప్టర్ లో చూసాం కదా, కర్మ మానేసినప్పటికీ కూడా మనస్సులో కర్మ అనుభవించాలి అన్న కోరిక ఎప్పుడైతే ఉంటుందో, డిజైర్స్ ఎప్పుడైతే ఉంటాయో, మెల్లిమెల్లిగా కర్మచక్రంలోకి మళ్ళీ పడిపోతాం అనమాట. సో కర్మ మానేయడం అనేది సొల్యూషన్ కాదే కాదనమాట. సో కర్మ చేసినప్పటికీ కూడా రియాక్షన్స్ లేకుండా చేయగలిగే విధంగా కర్మ చేయడం అనేది సొల్యూషన్. అది ఏంటి అంటే అకర్మ అనమాట. సో భగవత్ భక్తి ఎప్పుడైతే చేస్తామో ఇట్ కమ్స్ అండర్ అకర్మ. మన అకౌంట్ లోకి ఏది పడదనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎస్, కర్మ అకర్మ వికర్మకి డిఫరెన్సెస్ చెప్తున్నారు. సో అకర్మ ఎవరి కోసం చేస్తున్నాము? అన్ని కర్మలు కృష్ణుడి కోసం చేయవలను. కర్మ అంటే స్వఫలాపేక్షతో పని చేస్తారంటే మన కోసం చేస్తాం. వికర్మ కూడా అంతే, మన స్వలాభం కోసమే చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వేదాలకు నిషేధంగా, వేదాలకు విరుద్ధంగా చేస్తాం. ఇక్కడేమో వేదాల ప్రకారం చేస్తాం. అకర్మ ఏంటి అంటే ఇంద్రియ తృప్తి కోసం కోరిక ఉండదన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు సుఖం కావాలి, నాకు సంతోషం కావాలి అన్న సెల్ఫ్ సెంటర్డ్ థాట్స్ అనేవి ఉండవు అనమాట అకర్మలో. సో ఎంతసేపు కూడా భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నాను నేను. నాకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్, నేను ఇది కృష్ణ ప్రీత్యార్థం నేను చేస్తున్నాను అనుకుంటారు. అది అకర్మ అనమాట. ఫలితం ఏంటి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. అండ్ దాంతోపాటు మనము ఆ భగవద్ధామానికి వెళ్తాం, వైకుంఠ లోకాలకి వెళ్తాం అనమాట. అండ్ కర్మ చేస్తే ఏమవుతుంది? మంచి రిజల్ట్స్, మంచి జన్మ అనేది దొరుకుతుంది మనకి, మంచి ప్రతిచర్య. అండ్ వికర్మ వల్ల ఏమవుతుంది? చెడు ప్రతిచర్య అనేది దొరుకుతుంది మనకి, అనుభవించాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎస్, సరెండర్, శరణాగతి. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. ఓకే, జనరల్ గా సరెండర్ అన్న మాట పాజిటివ్ అనుకుంటామా నెగిటివ్ అనుకుంటామా చెప్పండి? నెగిటివ్ అనుకుంటాం. నెగటివ్. నెగటివ్. సరెండర్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఒక పోలీస్ వచ్చి దొంగని పట్టుకోవాలంటే ఏమంటారు? సరెండర్, సరెండర్ అయిపో నువ్వు అంటారు అనమాట. అంటే ఇంకా మనకంటూ ఇంకేమి స్వతంత్రం ఉండదన్నమాట. పక్కన వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉండాలి. భౌతికంగా చూస్తే ఈ శరణాగతి పొందడం, సరెండర్ అయిపోవడం అనేది చాలా నెగటివ్ థింగ్ అనమాట. కానీ అది ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ది బెస్ట్ థింగ్ అనమాట. భగవంతుని పైన ఆధారపడిపోవడం, గురువు చెప్పింది చేయడం, మన సొంతంగా కాకుండా గురువు ఏదైతే చెప్తారో అది చేసుకుంటూ పోవడం అనేది ది బెస్ట్ థింగ్ ఇన్ భక్తి. సో ఆధ్యాత్మిక జర్నీలో సరెండర్ అవడం అనేది ది బెస్ట్ థింగ్ అనమాట. ఒక్కసారి సరెండర్ అయ్యాము అంటే ఇంకా మెల్లిగా మన జన్మ మృత్యు జరా వ్యాధి చక్రానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. సో భౌతికంగా ఎంత నెగిటివ్ అనుకుంటామో ఆధ్యాత్మికంగా వచ్చేసరికి సరెండర్ అనేది అంత పాజిటివ్ అయిపోతుంది అనమాట. అయితే ఏమంటున్నారు ఇక్కడ? గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. జీవితంలో మనకి
గురువు ఉండాలి. అండ్ గురువు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక, మనం ఏదైతే పరంపర అనుకున్నాం కదా, ఆ బోనఫైడ్ పరంపరలో వచ్చిన వాళ్ళనే గురువుగా స్వీకరించాలి. ఆ గురువు దరిచేరి మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే వినయంతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. గురువుని ఎప్పుడైనా ప్రశ్నించేటప్పుడు, ఈయనకి తెలుసో తెలీదో, ఈయన కూడా నాలాంటి వాడే, ఈయనకి ఎంత మాత్రం వచ్చో అని ప్రశ్నించడం వల్ల వీ విల్ నెవర్ గెట్ ద ఆన్సర్. మనకి ఆన్సర్ అనేది రానే రాదు, మనల్ని కరెక్ట్ డైరెక్షన్ లో మనం వెళ్ళమన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనము వినయంగా ఉండాలి అండ్ సేవని కూర్చాలి. గురువు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ సేవ అనేది కూడా అందించాలి. సో సేవ అందించే కొద్దీ ఏమవుతుంది అంటే, మనం గురువు దగ్గర నుండి తీసుకున్న జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుతుందన్నమాట. అంటే అది మన రియలైజేషన్ లోకి వస్తుందన్నమాట. సో జ్ఞానం అంటే ఏంటి? జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. కానీ సేవను ఎప్పుడైతే అందిస్తామో అది ఏమవుతుంది అంటే, ఇన్ఫర్మేషన్ కాస్త ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనమాట. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? వినయంతో ఉండాలి. ఇంపార్టెంట్ క్వాలిటీ హ్యూమిలిటీ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి గురువు దగ్గర. ఆత్మదర్శుడు తత్వదర్శనము చేసిన వారొకటిచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. సో ఎవరైతే ఈ పరంపరలో మనకి అథెంటిక్ గురువులు ఉంటారో వాళ్ళకి తత్వదర్శనం చేసిన వారు. ఇందాక అనుకున్నాం కదా, జన్మకర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. భగవంతుని యొక్క జన్మ గురించి కర్మ గురించి తత్వతః తెలుసున్నవారు ఈ ధామాన్ని వదిలి నా ధామానికి రాగలరు. ఆ తత్వతః తెలుసుకున్న వాళ్ళే గురువులు అనమాట. సో మనం ఎప్పుడైతే గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ శరణాగతి తీసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవుతూ హంబుల్గా వినయంగా క్వశ్చన్స్ అడుగుతూ సేవని అందిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళకున్న జ్ఞానం అనేది మనకి అందుతుంది. అదే విధంగా మనం జ్ఞానాన్ని పొందగలం. అది తప్ప ఇంకొక మార్గం లేనే లేదు. నేను యూనివర్సిటీకి వెళ్ళి చదువుతాను, నేను బుక్స్ తీసుకొని చదువుతాను అంటే రాదు. గురువు ఉండాలి జీవితంలో. గురువు ఉండి గురువు దగ్గర సేవ చేస్తూ, గురువుని మనం పరిప్రశ్న వేస్తూ, సో మనం వినయంగా ప్రశ్నలు అనేవి వేస్తూ గురువు ఇచ్చిన ఆన్సర్స్ అనేవి తీసుకుంటూ సేవను అందిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ జ్ఞానం అనేది మనలో మార్పుని, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. లేదంటే భగవద్గీత, భగవద్ జ్ఞానం అనేది బుక్కిష్ నాలెడ్జ్ కానే కాదు. అందుకనే భగవద్గీత మనమేదో బుక్ తీసుకొని చదివితే మనకు అర్థం కాదు. భగవద్గీత అర్థం అవ్వాలి అంటే భగవంతుని కృప ఉండాలి. భగవంతుని కృప ఎలా దొరికిద్ది అంటే, మన జీవితంలో గురువు వస్తారనమాట. గురువు వైష్ణవులు మన జీవితంలో ఎప్పుడైతే వచ్చారో గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ ప్యూర్ మర్సీ ఆఫ్ కృష్ణ. భగవంతుని కృప వల్లనే వాళ్ళు మన జీవితంలో అడుగు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ శరణాగతి మనం తీసుకుంటామో, ఇందాక చెప్పాను కదా, వీ కెన్ కీప్ అ ఫుల్ స్టాప్ టు జన్మ మృత్యు జరా వ్యాధి, ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అనమాట మనం. సో నిన్న మనకు ఒక ప్రభుజీ అడిగారు, నేను కృష్ణనే జగద్గురువుగా అనుకుంటాను, నేను గురువుని ఎవరిని తీసుకోను అంటే, ఇక్కడే మనకి కృష్ణ చెప్పేస్తున్నారు అనమాట. గురువుని నువ్వు ఆశ్రయించాలి. సో పరంపరలో వచ్చిన ఒక అథెంటిక్ గురువుని ఆశ్రయించాలి. మనకి ఒక లైఫ్ గురువు ఉండాలన్నమాట. మనకి ఆ గురువుకి మనం సేవ చేయాలి. ఆ గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవ్వాలి. అదే విధంగానే మనం భగవంతుని తెలుసుకోగలం. లేదు నేను డైరెక్ట్ గా భగవంతునితో కనెక్ట్ అవుతాను అంటే మనకి అర్థం కాదు. తత్వతః ఎవరికైతే భగవంతుని గురించి తెలుసో వారి సేవ చేసినప్పుడే ఆ తత్వం అనేది మనకి తెలుస్తుంది. లేదు అంటే ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. శ్రీల ప్రభుపాదుల వారు 69 వయస్సులో వాళ్ళ గురు మహారాజ్ చెప్పారు. ఏం చెప్పారు అంటే, మీరు ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రీచ్ చేయండి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారికి అరౌండ్ 25-26 ఏజ్ ఉన్నప్పుడు చెప్పారనమాట. అప్పటి నుంచి ప్రభుపాదుల వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎలాగోలా వెళ్ళి నేను ప్రీచ్ చేయాలి అని. 69 వచ్చినప్పుడు ఆయనకు కుదిరిందనమాట. 69 వచ్చినప్పుడు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళడానికి మనకి కష్టంగా ఉంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఒక కార్గో షిప్ లో, మన ప్యాసింజర్ షిప్ లో కూడా కాదనమాట, ఏవైతే సామాన్లు తీసుకెళ్తుంటాయి చూసారు, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ ఎలా ఉంటుందో అటువంటి షిప్స్ ఉంటాయి, కార్గో షిప్స్ అనమాట. అవి కొంత ముడి సామాన్లు అనేవి తీసుకెళ్తూ ఉంటాయి. అటువంటి షిప్ లో శ్రీల ప్రభుపాదుల వారు ఆల్మోస్ట్ 1.5 month పాటు జర్నీ చేసి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక్కరే పాశ్చాత్య దేశాలు, మనకి కృష్ణ అంటే తెలుసు, రామ అంటే తెలుసు, భగవద్గీత అంటే తెలుసు, మనకి చెప్తే కొంచెం అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల వారికి అసలు కృష్ణ అంటే ఎవరు, రామ అంటే ఎవరు, భగవద్గీత ఏంటి, వేదాలు ఏంటి, శాస్త్రాలు ఏంటి, ఏమీ తెలియని వారికి భగవద్ భక్తినిచ్చారు, హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఇది ఎలా పాసిబుల్ అయింది? గురు ఆజ్ఞని పాటిస్తున్నప్పుడు ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు వారు గురువు ఇచ్చిన ఆజ్ఞని ఫాలో అవుతున్నారు కాబట్టే గురు కృప తోడవుతుంది. భగవంతుడు అట్లాంటి వారికి, ఎవరైతే గురు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారో అట్లాంటి వారికి ఈజీగా కృపనిస్తారనమాట. నువ్వు నా భక్తుడు చెప్పిన మాట వింటున్నావు కదా,
నీకు నేను శక్తిని బుద్ధిని ఇస్తాను నువ్వు సేవలో ముందుకు వెళ్ళడానికి అని చెప్పి భగవంతుడు అలా కృపని కురిపించేస్తారనమాట అట్లాంటి వాళ్ళపైన. సో జీవితంలో గురువు లేకుండా భగవంతుని చేరుకోవడం అనేది ఇంపాసిబుల్. ఓకే, మనకి గురువాష్టకం అని చెప్పి ఉంటుంది అనమాట. ఇస్కాన్లో మేము పాడతాం ఎవ్రీడే కూడా. మార్నింగ్ మంగళారతి అని చేస్తాం 4:30కి. అందులో గురువాష్టకం అని పాడతాం అనమాట. గురువుని స్తుతిస్తాం, గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తాం. అందులో లాస్ట్ వర్డ్స్ లో అంటారు, ఏమంటారు అంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాన్ నా గతి కుతోపి. ఎవరైతే గురువుని సంతృప్తి పరుస్తారో, గురువు చెప్పిన ఆజ్ఞల్ని ఫాలో అవుతూ గురువుని ప్లీజ్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు భగవంతుని ప్లీజ్ చేస్తారు. ఎవరైతే గురువు చెప్పిన మాటని ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేనే లేదు. భగవంతుడి కృప అనేది పొందలేరు అనమాట. గురువు అంటే ఎవరు అంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ, మోస్ట్ మర్సిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ అనమాట. అంటే భగవంతుడు ఇంకా అత్యంత దయాలు రూపంలో వస్తే గురువు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ప్రతినిధి. ఇప్పుడు మనం ఎవరైనా చుట్టాలనుకోండి, మన తరపున ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మనకేమనిపిస్తుంది, ఓకే మన పైన నమ్మకం ఉంది, మన పైన విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పి మనం ఫీల్ అవుతాం. అదే మన తరపున ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఇండైరెక్ట్ గా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వనట్లు మనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వనట్లు కదా. ఎందుకంటే మన తరపున వెళ్ళిన వ్యక్తినే వాళ్ళు గౌరవించట్లేదు, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదంటే ఇంకా మనకేం మర్యాద ఉంటుంది. సో అలానే గురువు ఎవరో కాదు, భగవంతుని యొక్క ప్రతినిధి. భగవంతుడు చెప్పిన భగవంతుడు ప్రతినిధి మనల్ని భగవంతుడి వైపు తీసుకెళ్లాలని చూస్తారు. సో మన జీవితంలో కృష్ణ రావాలి అంటే గురు కృప వల్ల భగవంతుడు దగ్గరికి మనం వెళ్తాము. అండ్ భగవంతుడి కృప మనకు ఎలా దొరుకుతుంది అంటే మన జీవితంలో గురువు వస్తారనమాట. ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. భగవంతుని కృప మనకి దొరకాలి అంటే మన జీవితంలో గురువుని భగవంతుడు పంపిస్తారు. అండ్ గురు కృప వల్ల మనం భగవంతుడి దగ్గరికి రీచ్ అవుతాం అనమాట. సో గురువు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ అనమాట, భగవంతుని యొక్క ప్రతినిధి. సో ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం తూచా తప్పకుండా ఫాలో అయ్యాము అంటే చాలా చాలా ఈజీగా ఈ భవసాగరం నుండి మనల్ని ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్తారు గురువు. ఓకే, ఇంకేం చెప్తున్నారో చూద్దాం. గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు. ఎప్పుడూ భ్రమలో పడనివ్వరు. గురువు ఎప్పుడు కూడా మనల్ని భ్రమలో పడనివ్వకుండా చూస్తారు. సో గురువు చెప్తూ ఉంటారు, శరీరం కాదు నువ్వు ఆత్మ, శరీరం అనే భ్రమలో మాయలో పడద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ ఇంకేమంటున్నారు ఇక్కడ, కష్టాల సముద్రం దాటిస్తారు. కష్టాల సముద్రం నుండి దాటిస్తుంది గురువు నుండి జ్ఞానం తీసుకోవడం వల్ల. సో కష్టాల సముద్రం అంటే ఏంటి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఇందాక అనుకున్నాం కదా అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి అనుకున్నాం కదా. ఈ 4 నుంచి బయటికి వెళ్ళే మార్గం అనేది గురువు మనకి బోధిస్తారనమాట. ఓకే, ఇంకేమంటున్నారు, అన్ని పాపపు ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. మీకు తెలుసా, మనం ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో గురువు దగ్గర, మన కర్మని మొత్తాన్ని కూడా మన దీక్షా గురువు తీసుకుంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ కాన్సెప్ట్? కొత్తగా అనిపిస్తుందా? విన్నాం మాతాజీ, హరే కృష్ణ. విన్నాం మాతాజీ ఇస్కాన్ నుంచి చెప్తుంటారు. ఎస్, ఇస్కాన్లో అయితే తెలుసు, ఎవరైతే దీని గురించి తెలుసో. బట్ ఏంటి అంటే మనం ఒక దీక్ష తీసుకున్నప్పుడు, ఒక అథెంటిక్ గురువు దగ్గర దీక్షని తీసుకున్నప్పుడు గురువు ఏం చేస్తారంటే మనకి మన దగ్గర ఉన్న పాప కర్మ అకౌంట్ అంతా కూడా ఆయన తీసేసుకుంటారనమాట. సో తీసేసుకొని చెప్తారు, కృష్ణ ఇవాళ ఈ వ్యక్తి, ఈ సోల్ నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకున్నారు, వీరి కర్మనంతా నేను తీసుకున్నాను, వీరిని నీ ధామానికి పంపించే బాధ్యత నాది అని మన తరపున మనం ఏవైతే కష్టాలు పాపాలు అన్నీ అనుభవించాలో అవన్నీ కూడా గురువు తీసుకుంటారనమాట. సో ఆలోచించండి, ఎవరు తీసుకుంటారు చెప్పండి. సో నేను పాపం చేస్తున్నాను అని చెప్పి మన పిల్లల దగ్గరకో, మన భార్య దగ్గరకో, భర్త దగ్గరకో, తల్లిదండ్రుల దగ్గరకో వెళ్ళి నా పాపాల యొక్క ప్రతిఫలం నువ్వు తీసుకుంటావంటే ఎవరైనా తీసుకోవడానికి రెడీగా ఉంటారా చెప్పండి? లేదు, ఎవరు తీసుకోరు. ఇంపాసిబుల్, ఎవ్వరు తీసుకోరు. ఎంత ప్రేమించేవారైనా ఎవ్వరైనా కానీ నువ్వు చేసే పాపకర్మలు నేనెందుకు అనుభవించాలి, నేనెందుకు కష్టపడాలి అంటారు. కానీ గురువు మాత్రమే మనం చేసిన పాపాల యొక్క ప్రతిఫలాలన్నీ కూడా ఆయన తీసేసుకొని నిన్ను భగవద్ధామానికి తీసుకెళ్లే బాధ్యత నాది అంటున్నారు అనమాట. ఎంత మర్సిఫుల్ కాకపోతే ఇంకేమంటారంటే, భగవంతుని కన్నా ఎక్కువ దయ కలిగిన వారు ఎవరు అంటే భగవంతుని ప్రతినిధులు, భగవంతుని భక్తులు అంటారనమాట. సో అటువంటి భక్తులకి మనం, అటువంటి ప్రతినిధులకి మనం శరణాగతులు అయిపోవాలి. అందుకే ఇందాక అన్నాను కదా, శరణాగతి అనేది మనకి నెగిటివ్ వర్డ్ అని అనిపిస్తుంది కానీ ఇట్లాంటి వ్యక్తికి శరణాగతి అవ్వడమే మన జీవితం యొక్క
అల్టిమేట్ పర్పస్ అవ్వాలన్నమాట. ఎవరు తీసుకుంటారు మన యొక్క కష్టాల్ని, మన యొక్క పాపాలని ఎవరు తీసుకోవడానికి ముందుకొస్తారు? అవి కూడా నేను తీసుకుంటాను, నువ్వు వర్రీ అవ్వకు, నిన్ను ఈ కష్టాల ప్రపంచం నుండి భగవద్ధామానికి నేను చేరుస్తాను అన్న వ్యక్తికి మనం అన్నీ సమర్పించుకోవాలన్నమాట. శరణాగతులం అయిపోవాలి. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి తూచా తప్పకుండా ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఇంకేమంటున్నారో చూద్దాం. ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు? విశ్వాసం, అంకిత భావం మరియు ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు ఈ గురువు యొక్క శరణాగతిని పొందగలరు అనమాట. సో గురువు పైన మనం విశ్వాసం అనేది ఉంచాలి. గురువు చెప్పిన దాన్ని మనం అంకిత భావంతో, ఫుల్ ఫోకస్ అండ్ డిటర్మినేషన్ తో ఫాలో అవ్వడానికి మనం రెడీ అవ్వాలి. అండ్ దాంతోపాటు ఇంద్రియాల్ని మనం నియంత్రించుకోగలగాలి. వారు గురువు ఆజ్ఞల్ని ఫాలో అవ్వగలుగుతారనమాట. అయితే ఎవరికైతే అజ్ఞానంలో ఉంటారో, విశ్వాసం అనేది లేకుండా ఉంటుందో, శాస్త్రాల్లో చెప్పబడిన ప్రతి దానిపైన వాళ్ళకి అనుమానం ఉంటుందో, వాళ్ళు గురువుని శరణాగతి పొందలేరనమాట. ఈ జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు, శరణాగతి పొందలేరు. ఇక్కడ చూసారు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో అనేది చెప్పగలరా? మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇక్కడ ఎవరు? ఎగ్జాక్ట్లీ, బలరాం. సో ఇక్కడ కొంచెం బ్లూయిష్ కలర్ లో ఉన్నారు చూసారా, నీలి వర్ణంలో కృష్ణ, పక్కన బలరామ, అండ్ వారి గురువు సాందీపని ముని అనమాట. సో కృష్ణుడే చేసి చూపిస్తున్నారు. నాకంతా తెలుసు అని కృష్ణ ఆగట్లేదు. గురువుని మీరు ఆశ్రయించాలి, గురువు చెప్పింది వినాలి, చక్కగా పరిప్రశ్నలు వేయాలి, గురువుకి సేవ చేయాలి అని కృష్ణ మనకి చేసి చూపించారనమాట. సో మనందరి జీవితంలో కూడా గురువు వచ్చారు అంటే వీఆర్ ది మోస్ట్ ఫార్చునేట్ అనమాట. ఓకే, ఎస్. సో ఒకసారి మనం సమ్మరీ చూద్దాము. ఈ అంటే ఇటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానం. సో ఎవరు పొందగలరు అంటే భక్తుడు పొందగలరు, స్నేహితుడు, అండ్ సంబంధిత విచారణ. సంబంధిత విచారణలో 3 పాయింట్స్ అనుకున్నాం మనం. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి, అండ్ సూచనలు అనేవి మనం అనుసరిస్తూ ఉండాలి. అండ్ గురు పరంపర అనేది చెప్పారనమాట. సో కృష్ణుడు ఎందుకు వస్తారు? భగవంతుడు మనకి ధర్మంలో గ్లాని జరిగినప్పుడు, ఆ ధర్మం అనేది వృద్ధి చెందుతున్నప్పుడు, ప్రబలిస్తున్నప్పుడు వస్తారు. వచ్చి ధర్మ సంస్థాపన చేసి సాధువుల్ని రక్షిస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాంతోపాటు మనం కృష్ణుని యొక్క జన్మ అండ్ కర్మ గురించి తత్వతః తెలుసుకున్నట్లయితే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని తెలుసుకున్నాం. అండ్ ఏ అంటే ఏంటి? యాక్యురేట్ అండర్స్టాండింగ్. సో మన దురభిప్రాయాలు అనేవి తీసేస్తున్నారు. దేనిపైన? కుల వ్యవస్థ పైన. కులము అంటే మన జన్మ బట్టి కాదు, కులము అంటే మన గుణాల బట్టి, మన కర్మలను బట్టి మనం ఏ కులం అనేది చెప్తున్నారు. అండ్ అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయా అంటే కాదు. ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ఢిల్లీకే వెళ్తాం, ముంబై ట్రైన్ ఎక్కితే ముంబైయే వెళ్తాం. ఎవరి ఉపాసన చేస్తే వారి దగ్గరికి వెళ్తాం. భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనం భగవంతుని యొక్క ఉపాసన అనేది చేయాలి తప్ప ఏది చేసినా అక్కడికి మాత్రం మనం చేరమన్నమాట. అండ్ అయినప్పటికీ దేవీ దేవతల ఆరాధన ఎందుకు చేస్తున్నాము అంటే మనము కోరికల వల్ల ఆ రిజల్ట్స్ తొందరగా కావాలి అన్న ఇదితో చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ రిజల్ట్స్ ఏవైతే మనకి ఫలాలు వస్తాయో అవి టెంపరరీ, కానీ భగవంతుడి నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. అండ్ భగవంతుడు మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు అది మనకి మంచిదైతేనే ఇస్తారు, కానీ దేవి దేవతలు అది చూడరు అనమాట. నువ్వు పలాంది చేసావా, నీకు పలానా క్రెడిట్ ఉందా, నేను నీకు ఇచ్చేస్తున్నాను అంతే. మంచా చెడా అనేది చూడరు అనమాట. భగవంతుడు మన తండ్రి లాంటి వారు. అండ్ ఏంటంటే రియాక్షన్లెస్. సో రియాక్షన్లెస్ లో మనం ఏం చూసాం? కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే వేదాల ప్రకారం చేస్తున్నాం, మన కోసం చేస్తున్నాం, మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. వికర్మ అంటే వేదాలకి విరుద్ధంగా చేస్తున్నాము, అది కూడా మన కోసమే చేస్తున్నాం, కానీ చెడు ప్రతిచర్య వస్తుంది. అకర్మ ఏంటి అంటే భగవంతుని కోసం చేస్తున్నాము, నా స్వలాభం అనేది లేదు, నా ఇంద్రియ తృప్తి కోసం నేను చేయడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనము తిరిగి ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు, మనకి ఎటువంటి ప్రతిచర్య అనేది రాదు. ఎస్ ఏంటి అంటే సరెండర్, శరణాగతి. సో శరణాగతి అవ్వడం అనేది చాలా చాలా ఉత్తమమైనది భక్తిలో. గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలో. సో గురువు నుండి జ్ఞానం తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి ఏంటి అని చూసాము. ఎవరు సాధించగలరు, ఎవరు సాధించలేరు? విశ్వాసంతో మనం ఎప్పుడైతే గురువు చెప్పింది ఫాలో అవ్వగలుగుతామో, ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఉంటామో వాళ్ళు వెళ్ళగలరు. కానీ ఎవరికైతే అసలు ఇది నిజమేనా, శాస్త్రాల్లో చెప్పిందంతా కరెక్టేనా కాదా అని ఎవరైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ అవిశ్వాసం చూపిస్తారో వాళ్ళు మాత్రం ఈ శరణాగతి అనేది పొందలేరు అని చెప్పి చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ 4th chapter, దివ్య జ్ఞానం.
అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రసాద్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ, కృష్ణ. నా థ్యాంక్ డౌట్ యూ, ఆన్సర్ చేసినందుకు. థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు పాఠంలో ఉన్న డౌట్ ఏమిటంటే, గురువు గారు మన కర్మలను అన్నింటినీ ఎందుకు తీసుకుంటారు మాతాజీ? ఎందుకు తీసుకుంటారు అంటే, కర్మ ప్రతిఫలం అనుభవించాలి అంటే మనకి భగవంతుని పైన ధ్యాస పెట్టలేమన్నమాట. ఎక్కువ కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, భగవంతుని పైన ధ్యాస పెట్టలేం మనం. మన చేతన అనేది భగవంతునికి ఇవ్వలేమన్నమాట. ఎందుకు అంటే మనం చేసుకున్న పాప ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు. సో గురువు ఏం చేస్తారంటే, ఆ పాప ఫలితాలన్నీ ఆయన తీసుకొని మన లైఫ్ అనేది స్మూత్ చేస్తారనమాట, సింప్లిఫై చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ గా ఈజీగా మన చేతన అనేది కృష్ణ వైపు పెట్టచ్చు అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఇంకా పాపచర్యలు అనేవి చేస్తుంటారు. అది పెద్ద అపరాధం అనమాట, గురువుకి చేస్తున్న పెద్ద మోసం అనమాట. ఇంకా ఒక్కసారి గురువు మనల్ని వదిలేశారు అంటే ఇంకొక గతి మనకి లేదు. ఇందాక చెప్పాను కదా గురువాష్టకంలో సెకండ్ లైన్. సో గురువుని మనం డిస్ప్లీజ్ చేశాము అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఇంకా దగ్గరికి చేర్చుకోలేరు అనమాట. సో మన మరి యొక్క ఇలా పాప కర్మలు అనేవి తీసుకుంటే మన జర్నీ సింప్లిఫై అయిపోతుంది ప్రభుజీ. లేదంటే మనం బోలెడన్ని చేస్తుంటాం ప్రభుజీ, మనకి గుర్తుండవు కానీ ఎంతో అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికి అనుభవిస్తున్నాము, కొన్ని ఇంకా విత్తనం స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని పూలిచ్చే స్టేజ్ లో ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా గురువు తీసుకొని మన లైఫ్ లో కష్టాలు అనేవి ఎక్కువ రాకుండా సింపుల్ గా ప్రశాంతంగా భక్తి చేసుకునే ఎన్విరాన్మెంట్ కలిగించడానికి గురువు మన యొక్క పాపకర్మాలన్నీ కూడా తీసేసుకుంటారు. అది ఆయనకి చాలా కష్టం కదా మాతాజీ. ఇలా శిష్యులందరి పాపాలు ఆయన తీసేసుకుంటే ఆయనకి ఎంత పాపం ఎక్కువైపోతుంది కదా. ఎస్ ప్రభుజీ, తీసుకుంటారు ప్రభుజీ. కానీ భగవంతుడు ఏం చేస్తారు అంటే అది ఆయన పైన పడకుండా కాపాడతారు ప్రభుజీ. గురువుకి భగవంతుడికి చాలా స్పెషల్ కనెక్షన్ ఉంటుంది ప్రభుజీ. సో పడకుండా చూస్తారు. బట్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి గురువుని కష్టపెడతారు. ఎందుకు కష్టపెడతారు అంటే సో దట్ శిష్యులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నేను తప్పు చేస్తూ ఉంటే నా గురు మహారాజ్ దీని ప్రతిఫలం అనుభవిస్తున్నారు, నేను ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేను అనుభవిస్తున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, కానీ నా గురు మహారాజ్ నా యొక్క ఇంత బర్డెన్ని, ఇంత భారాన్ని ఆయన తీసేసుకున్నారు, నేను చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని మనకి గుర్తు చేయడానికి ఒక్కోసారి గురువు ఆ కష్టాన్ని తీసుకొని ఆ కష్టం తన లైఫ్ లో పడుతూ కూడా చెప్తారు ప్రభుజీ. వెరీ వెరీ మర్సిఫుల్ ప్రభుజీ. గురుతత్వం అనేది చాలా, అంటే మనం ఇంకా చెప్పలేమన్నమాట. నా అట్లీస్ట్ నా వరకైతే అర్హత కూడా లేదనమాట నాకు. సో వెరీ స్పెషల్ ప్రభుజీ. గురువు అనే వ్యక్తి చాలా చాలా స్పెషల్ అనమాట. అదే అదే ఆయన అంత మెర్సీ తోటి ఇంతమంది పాపాలను తీసుకుంటున్నారంటే తీసుకుంటారు. ఆయన ఎంత గొప్ప మనిషి అనేది చాలా. ఎస్ ప్రభుజీ, ఎస్, దట్ ఈస్ ట్రూ. మీరు చెప్పింది నిజమే. చాలా ఎంత ఉదార స్వభావం లేకపోతే, ఎంత ఎంత కృపనివ్వడానికి ఆయన సిద్ధంగా లేకపోతే ఇలా చేస్తున్నారు. సో అందుకని ఒక్కసారి మనం గురు శరణు తీసుకున్నాక మనం రియలైజ్ అయిపోవాలి, నేను ఐఎమ్ అకౌంటబుల్ టు గురు, నా గురువుకి నేను అకౌంటబుల్. సో నా ప్రతి చర్య కూడా గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క గ్లోరీ చాటి చెప్పేలాగా ఉండాలి తప్ప నేను చేసే ప్రతి పని కూడా గురువు కీర్తి గురించే నేను చేస్తూ ఉండాలి తప్ప స్వలాభం కోసం, స్వలాపేక్ష కోసం అసలు మనం అది ఉండకూడదు అనమాట. సో డిసైపుల్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమురళీ కృష్ణ ప్రభుజీ. మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు ఈ ప్రీవియస్ స్లైడ్ లో, కంక్లూడింగ్ స్లైడ్ లో ఏంటంటే అన్ని మార్గాలు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అని ఉన్నాయి కదా. యాక్చువల్ గా మీరు చెప్పడం అంటే అన్ని ఒకే మార్గాన్ని చేరవు అనేది మనం ఎగ్జాంపుల్ కూడా అనుకున్నాము. ఎందుకంటే బాంబే వెళ్ళాల్సిన ట్రైన్ బాంబే వెళ్ళగలమని. కరెక్ట్, ఇది దురభిప్రాయం అని చెప్తున్నారు ప్రభుజీ. అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరుస్తాయి అనుకోవడం దురభిప్రాయం. ఓకే. ఎస్, అదే మిస్గైడింగ్ అనిపించింది నాకు, అందుకని అడిగాను. లేదు లేదు ప్రభుజీ. సో ఇది దురభిప్రాయం. మనకు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇస్తున్నారు. మనకున్న దురభిప్రాయాలు, కుల వ్యవస్థ గురించి మన దురభిప్రాయం, అన్ని మార్గాలు కూడా ఒకే గమ్యానికి చేరుస్తాయి అనుకునేది మనకి ఈ రెండు దురభిప్రాయాలకి మన క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి మాతాజీ, తప్పుగా అనుకోవద్దు,
చెప్పండి. ఈ స్లైడ్స్ లో అక్కడక్కడ మిస్టేక్స్ కనబడుతున్నాయి. ఎస్ లైక్ ప్రభుజీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి ప్రభుజీ. ఒక్కొక్కసారి ఇప్పుడు రియాక్షన్స్ లెసన్ లో వచ్చేటప్పటికి అక్కడ 4.16 నుంచి 24 దాకా, అంటే ఫోర్త్ చాప్టర్ లో 1624 బదులుగా 11:15 అట్లా కొన్ని మిస్టేక్స్ కనబడుతున్నాయి. ఎస్, అవి ఎవరైనా కరెక్ట్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే యాక్చువల్ గా ఇవి మనకి అర్థం చేసుకునే ఇమేజెస్ దాంట్లో అయిపోయాయి. ఒక్కోసారి మిస్గైడ్ అయిపోవడానికి అవకాశం ఉంది కదా. కరెక్ట్. ఇవి ఇమేజెస్ ఉన్నాయి ప్రభుజీ, మా దగ్గర కంటెంట్ ని మేము ఎడిట్ చేయలేకపోతున్నాము. సో వీ షుడ్ అదే హ్యావ్ అదే టు డెవలప్ అంటే కొత్త పీపీటీ దీన్ని బేస్ చేసుకొని చేస్తే. ఎవరితోనో ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ సంబడి విల్ బి డూయింగ్ దట్. షూర్ షూర్ ప్రభుజీ. ఓకే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరే థ్యాంక్ యూ. కృష్ణ. ఓకే, హరే కృష్ణ వనజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జన్మ మృత్యు జరా వ్యాధి అన్నారు కదండి, జరా అంటే ఏంటండి? జన్మ అంటే బర్త్, మృత్యు అంటే డెత్, జర అంటే వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్, వ్యాధి అంటే డిసీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ లలితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ క్లాస్ దండవత్ చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చక్కగా ఈజీగా అర్థమవుతుంది మాతాజీ. నా క్వశ్చన్ ఏంటంటే మాతాజీ, ఇప్పుడు గురువు దీక్ష తీసుకోవాలి అని అది చెప్పారు కదా మాతాజీ. ఇప్పుడు గురువు దగ్గర నుంచి మనకి దీక్ష కావాలంటే చాలా భక్తిలో ఎక్కువ సాధన చేస్తే కదా మనం దీక్ష తీసుకునే అర్హత ఉంటాం కదా మాతాజీ, అంతేనా మాతాజీ? అంటే మనం డైరెక్ట్ గా గురువు దగ్గర నుండి దీక్ష దొరకదు మాతాజీ. బట్ ఏంటి అంటే మనం ముందు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి, వాళ్ళ సాంగత్యంలోకి రావాలి. సో నాకు ఇలా దీక్ష తీసుకోవాలని ఉంది అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తారనమాట 16 మాలలు అనేవి. అట్లీస్ట్ నేను ఇస్కాన్ లో చెప్తున్నాను, వేరే సంప్రదాయాల్లో వేరే రూల్స్ ఉండొచ్చు. ఇస్కాన్ లో ఏంటి అంటే ఈ 16 మాలలు అనేవి మినిమం 6 months చేయాలి. అండ్ దాంతో పాటు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే నో ఇల్లిసిట్ సెక్స్, సో వివాహేతర సంబంధాలు అనేవి ఉండకూడదు. నో ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు ఇవి తీసుకోకూడదు. అండ్ నో గ్యాంబ్లింగ్, సో జూదం అనేది ఆడకూడదు. నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటి గుర్తు రావడం లేదు, ఆగండి ఒక్క నిమిషం. నో మీట్ ఈటింగ్. ఎస్, సో ఈ నాన్ వెజ్ ఇట్లాంటివి మాత్రం తీసుకోకూడదు అనమాట. సో ఈ 4 చేయకుండా మనం 6 months పాటు ఉండాలి. అండ్ 16 మాలలు చేస్తూ ఉండాలి. భగవద్గీత సాధన ఈ పఠనం అనేది చేస్తుండాలి. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి మాతాజీ. సో అలా మనం కొంతకాలం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం గురువు దీక్షకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే ఫస్ట్ గురువు యొక్క షెల్టర్ లోకి వస్తాము. ఆ షెల్టర్ లో మనకి గురు సమక్షంలో ఉంటున్నట్లు. ఆ తర్వాత మనకి కొంత పీరియడ్ గడిచాక మనకి గురువు నుండి దీక్ష పొందే అర్హత అనేది వస్తుంది. సో మనం ఏదైతే దీక్ష తర్వాత చేయాల్సిన పని ఉంటుందో అది ముందు నుండి చేస్తూ ఉంటే గురువు దీక్షకి మనం ఎలిజిబుల్ అవుతాం. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, 16 మాలలు చేయాలి, అండ్ ఈ భక్తుల సాంగత్యంలో ఉండాలి. సో ఇవి అనేవి మ్యాండేటరీ మాతాజీ ఇస్కాన్ లో. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ సరోజా మాతాజీ. హరే కృష్ణ సరోజా వేముల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారండి, చాలా చక్కగా వివరిస్తున్నారు, చాలా బాగా అర్థమవుతుందండి. సో మా ఫ్రెండ్స్ కూడా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారండి మీది వినడానికి. ఎలా అండి, ఎలా జాయిన్ అవ్వాలి? మీరు ఇప్పుడు ఏదైతే గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లింక్ అనేది వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మాతాజీ. సో మీకు ఇంతకు ముందు ఏ గ్రూప్ లింక్ ద్వారా మీరు ఇందులో జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ లింక్ అనేది వాళ్ళకి ఇచ్చినట్లయితే అది క్లిక్ చేయగానే వాళ్ళు మన గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. అండ్ డైలీ నేను ఇన్విటేషన్ పంపిస్తున్నాను కదా జూమ్ క్లాస్ కి జాయిన్ అవ్వడానికి, అలా అవ్వచ్చు. ఒకవేళ మీకు అది లేదు మీ దగ్గర అంటే కనుక నాకు ఒకసారి పర్సనల్ గా మెసేజ్ చేయండి, మీకు ఆ గ్రూప్ లింక్ ఇస్తే ఆ గ్రూప్ లింక్ మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ పురుషోత్తం చలపతి ప్రభుజీ. जी, have you heard me? హరే కృష్ణ.
వినిపిస్తుంది నా మాటలు? ఎస్ ప్రభుజీ, యూర్ ఆడిబుల్. జీ, ఇప్పుడు ఆ, చతుర్వర్ణాలు అని చెప్పేసి ఉన్నాయి. కాకపోతే ఈ చతుర్వర్ణాలు కాకుండా ఇంకొక వర్ణం కూడా మన సొసైటీలో ప్రివైల్ అవుతుంది. వీళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారు? ఇంకొకటి ఏ వర్ణం ఏంటంటే అంటారు? ఏ వర్ణం కింద వస్తారు అంటే అంటే తత్వాన్ని బట్టి అని చెప్పేసి అన్నారు కదా. సో వీళ్ళు దేని కింద వస్తారు? ఇంకొకటి ఏంటంటే మరొకసారి ఈ 4 వర్ణాలని తత్వాన్ని బట్టి కొద్దిగా మీరు మళ్ళీ చెప్పగలరా? ఎందుకంటే కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యాను ఆ మూమెంట్ లో. ఓకే ఓకే, షూర్. థ్యాంక్ యూ. ఓకే, సో మనకి 4 వర్ణాలు ఉంటాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో మనం ఏమన్నాము? గుణ కర్మ విభాగశః అంటాం. గుణాలు ఏంటి అంటే మనకి, ఎందుకు నేను గుణాల గురించి ఎందుకు ఎక్కువ చెప్పలేదంటే మనకి 14 చాప్టర్ లో వస్తుంది. ఎనివే ప్రభుజీ అడిగారు కాబట్టి నేను అది కూడా ఇప్పుడు చెప్తున్నాను. మనకి త్రిగుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఎవరిలో అయితే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో వారిని మనం బ్రాహ్మణ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్షత్రియ. ఎవరిలో అయితే రజోగుణం ఎక్కువగా ఉంటుందో వాళ్ళని క్షత్రియ అంటాం. నెక్స్ట్ వైశ్య. ఎవరిలో అయితే రజోగుణం అండ్ తమోగుణం మిక్స్ అయి ఉంటుందో వాళ్ళు వైశ్యులు. అండ్ లాస్ట్ ఎవరు అంటే శూద్రులు. ఎవరిలో అయితే తమోగుణం ఉంటుందో వాళ్ళు శూద్రులు. సో గుణాలని బట్టి ఇలా. దాంతోపాటు ఇంకోటి ఏంటి, కర్మ అని కూడా అనుకున్నాం. కర్మ ప్రకారం ఏంటి అంటే బ్రాహ్మణులు వేదాల అధ్యయనం, శాస్త్రాల అధ్యయనం చేయాలి. సో ఏదైతే శాస్త్రాల్లో ఉందో దాన్ని చక్కగా వాళ్ళు అధ్యయనం చేసుకొని దాన్ని వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ జ్ఞానాన్ని పంచాలన్నమాట. సో ఈ పంచేటప్పుడు దక్షిణగా ఏదైతే వస్తుందో దానితో వాళ్ళ జీవనాన్ని గడుపుతారు. సో దీన్ని బిజినెస్ గా నడిపే వారిని బ్రాహ్మణాస్ అని పిలవరు అనమాట. సో బ్రాహ్మణుల యొక్క మెయిన్ కర్మ ఏంటి అంటే ఇది. క్షత్రియులు ఏంటి అంటే రక్షణ ఇస్తూ ఉంటారు సొసైటీలో వాళ్ళు. సో ఎక్కడైతే అధర్మం జరుగుతూ ఉంటుందో, జనరల్ గా మనం ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు అంటే మిలిటరీ ఆర్ పోలీస్, ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళు జనరల్ గా క్షత్రియ గుణం చేయాల్సిన పనులు చేయాల్సింది ఏంటంటే వీళ్ళనమాట రక్షణ ఇస్తూ ఉంటారనమాట. సొసైటీలో ఎక్కడ ఎట్లాంటి ఆపదలు జరుగుతున్నా కానీ మానవాళికి అధర్మం నుండి ధర్మం వైపు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పని అనేది క్షత్రియ చేస్తూ ఉంటారు. అది వారి కర్మ. అండ్ వైశ్యులు ఎవరు అంటే ఎవరైతే మన ట్రేడ్, బిజినెస్ అనేది చేస్తూ ఉంటారో అండ్ దాంతోపాటు అగ్రికల్చరల్ వర్క్, సో ఫార్మింగ్ అండ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని వైశ్యులు అని పిలవాలి. అండ్ ఈ 3 కాకుండా ఒక వర్ణం ఉంటుంది. అది ఏంటి అంటే ఈ 3 వర్ణాలకి కూడా సేవలు అందిస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం శూద్రాస్ అని పిలవాలన్నమాట. ఈ నలుగురిని కూడా ఎలా కంపేర్ చేస్తారంటే బ్రాహ్మణుల్ని భగవంతుని యొక్క తలతో పోలుస్తారు. సో క్షత్రియుల్ని భగవంతుని యొక్క బాహువులతో పోలుస్తారు, ప్రొటెక్షన్. వైశ్యుల్ని భగవంతుని యొక్క ఉదర భాగంతో పోలుస్తారు. అండ్ శూద్రుల్ని భగవంతుని యొక్క పాదాలతో పోలుస్తారు. సో భగవంతుని యొక్క తల ఒక్కటే గొప్పటా, పాదాలు గొప్పవి కాదా అంటే కాదనమాట. సొసైటీలో ఈ నలుగురు వర్ణాలు నలుగురు ఉన్నప్పుడే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్తుంది. జస్ట్ బ్రాహ్మణులే గొప్ప, వీరు మాత్రమే ఉండాలి అంటే, మిగిలిన వాళ్ళతో పని లేదు అంటే కుదరదు. బ్రాహ్మణులు ఎలా అయితే ఉండాలో, ఇంటెలిజెన్స్ బ్రాహ్మణులు సూచిస్తూ ఉంటారు, ప్రొటెక్షన్ క్షత్రియులు సూచిస్తూ ఉంటారు, అండ్ ఆ ఫినాన్షియల్ సపోర్ట్ సొసైటీలో వైశ్యులు సూచిస్తూ ఉంటారు, సర్వీస్ అనేది మిగిలిన వర్ణాలకు ఇచ్చేది శూద్రులు సూచిస్తూ ఉంటారు. ఇది మన వర్ణ సిస్టమ్ ప్రభుజీ. గుణాల్ని బట్టి, కర్మల్ని బట్టి వర్ణ సిస్టమ్ అనేది ఇలా ఇచ్చారు కృష్ణ. మీరు ఇంకేదో వర్ణం అన్నారు, ఇంకేది వర్ణం లేదు ప్రభుజీ. మన వేదాల ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ 4 వర్ణాల్లో ఏదో ఒక కేటగిరీలో ఫిక్స్ అవ్వాల్సిందే. ఇంకొక వర్ణం అనేది ఏమీ ఉండదు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీ క్లారిటీ వచ్చిందా? పురుషోత్తం చలపతి ప్రభుజీ, మీకు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీనివాసరావు ప్రభుజీ. హరే కృష్ణ. కె శ్రీనివాసరావు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ అకర్మకి ఎగ్జాంపుల్ చెప్పరు? అకర్మక భగవంతుని సేవ అంటారా? ఇంకా అంటే వాళ్ళు కంప్లీట్ గా భగవంతునికి డెడికేట్ అయిపోయి ఉంటారు ప్రభుజీ.
సో భగవంతుని యొక్క సేవలోనే, అంటే వాళ్ళు కంప్లీట్ గా లైఫ్ ఇన్ అండ్ అవుట్ అనేది భగవంతుని సేవలో చేసే వాళ్ళు అకర్మ కిందకు వస్తారు. ఏదైతే పని ఉంటుందో ఆ కర్మ కిందకు వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఆ స్టేజ్ లో లేం కాబట్టి మనం ఏం చేయాలంటే మన కర్మ అనేది ఆచరిస్తూ కూడా కొంత సమయం భగవంతుని కోసం తీస్తాం. సో ఈ జపం చేసేది కానీ, మనం ఈ భగవద్గీత శ్రవణం చేసేవి కానీ, లేకపోతే భగవత్ ప్రసాదం తీసుకొని భగవత్ ప్రసాదం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అకర్మ కింద చేసే పనులు ప్రభుజీ. వీటి వల్ల మనకి ఎట్లాంటి రియాక్షన్స్ అనేవి ఉండవు. అంటే ఈ పూజలు పునస్కారాలు అవన్నీ దాని కింద వస్తాయండి? అవి భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా, అంటే దేవీ దేవతల ఆరాధన చేసి నేను ఏదో బెనిఫిట్ పొందడానికి చేస్తున్నామా, లేదంటే భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నామా, అది చూసుకోవాలి. సరే సరే. సెంటర్ కృష్ణ అయితే అకర్మ అవుతుంది. సెంటర్ మనమయ్యి దాని యొక్క రిజల్ట్ ని నేను అనుభవించాలి అనుకుంటే అది కర్మ అవుతుంది. కర్మ అవుతుంది. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణమూర్తి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఒకటి చెప్పారు, మనము ఎప్పుడు భగవంతుని తోటి ఏకం కాలేము అని అన్నారు. భగవంతుడు మనము వేరే వేరే అన్నారు తప్పకుండా. కాకపోతే మరి మరి మన ప్రయత్నం అంతా మన భగవత్ ధామంలో చేరాలని అనుకున్నప్పుడు మనం భగవంతుని తోటి ఏకమవ్వాలనే అనుకుంటాం కదా. సో థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది కొంచెం క్లారిటీగా చెప్పాలి. ఏంటి అంటే భగవద్ధామానికి వెళ్ళినా కూడా మన శరీరం ఆధ్యాత్మిక శరీరం తీసుకొని మనం విడిగానే ఉంటాం. అయితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే కంప్లీట్ గా భగవత్ సేవనే చేస్తూ ఉంటాం అనమాట. కానీ కొందరి ఫిలాసఫీ ఎలా చెప్తారు అంటే ఇంకా నీకంటూ ఉనికి ఉండదు, నువ్వు భగవంతునిలో కలిసిపోవచ్చు అని చెప్తారు. బట్ మనం చెప్పేది అలా కాదనమాట. భగవంతునితో కలవడం కాదు, భగవద్ధామానికి వెళ్ళి భగవత్ సేవ చేయడం. సో అక్కడ కూడా మనం ఉంటాం. మనం ఈ శరీరంతో ఉండము, బట్ మనం ఏదైతే ఆత్మకి యొక్క ఓన్ నేచర్ ఉంటుందో కంప్లీట్ స్పిరిచువల్ బాడీ తీసేసుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక శరీరం తీసేసుకొని భగవత్ సేవ చేస్తాం. కలవడం అనేది ఉండదు ప్రభుజీ. ఓకేనా? భగవద్ధామానికి వెళ్తున్నాం కానీ మనం భగవంతునితో కలవము. మనం ఇక్కడ ఎట్లా అయితే ఆత్మ రూపంలో ఉన్నామో, ఆత్మగా ఉన్నామో ఈ శరీరంలో, అక్కడ మనము ఈ శరీరం భౌతిక శరీరం ఉంది కదా మనకి, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, అదే భూమి, ఆకాశం, వాయువు, ఇట్లా ఈ పంచభూతాలతో చేయబడిన శరీరంలో ఇప్పుడున్నాం. కానీ భగవద్ధామానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనము సచ్చిదానంద శరీరంలో ఉండి భగవత్ సేవ చేస్తామన్నమాట. భగవంతునితో మమేకం అవ్వడం అనేది ఉండదు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే శంకరాచార్యులు గారు విశిష్టాద్వైతం అద్వైతంలో చెప్పారు భగవంతునితో ఆత్మ కలిసిపోతుందని. అవును చెప్తారు. అందుకనే నేను చెప్తున్నాను స్పెసిఫిక్ గా. నేను పేర్లు తీసుకోలేదు కానీ బట్ అందుకే చెప్పాను. ఫిలాసఫీ ఏంటి, కరెక్ట్ గా ఏంటి అంటే వీఆర్ ఆల్వేస్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. భగవంతుని సేవకులం మనం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం భగవత్ సేవనే చేయాలి, ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళినప్పుడు కూడా భగవత్ సేవనే చేయాలి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే భౌతిక శరీరం లిమిటేషన్స్ ఉంటాయి మనకి సేవ చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఆధ్యాత్మిక శరీరం, సో మనకి ఇష్టం వచ్చినంత సేవ చేసుకోవచ్చు. ఆ సేవలోనే మనకు ఆనందం ఉంటుంది. సో దట్ ఈస్ ద రైట్ ఫిలాసఫీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. జో మాతాజీ, జ్యోతినా? హరే కృష్ణ మాతాజీ. జో అని ఉంది మీ పేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఇవాళ జాయిన్ అయిన యాక్చువల్ క్లాస్ లో. నాకు మిగతా ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా పంపించగలుగుతారా? షూర్ మాతాజీ. రేపు మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ నేను ముందు రోజు జరిగిన క్లాస్ రికార్డింగ్ పంపిస్తూ దాంతో పాటు ఇంతకు ముందు జరిగిన క్లాస్ రికార్డింగ్స్ అన్ని లింక్స్ కూడా ఆ మెసేజ్ లో పెడతాను. రేపు మార్నింగ్ మీకు ఈ క్లాస్ రికార్డింగ్ పంపిస్తున్నప్పుడు మీకు ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ కూడా పంపిస్తాను. ఓకే మాతాజీ. ఇంకొకటి, ఇప్పుడు మీరు దీక్ష అన్నారు కదా, అది ఎలాంటి వాళ్ళు, అంటే ఏజ్ పరంగా అట్లా ఏదైనా ఉంటుందా మాతాజీ? దానికి ఏజ్ ఏం లేదు మాతాజీ, ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైతే సాధన ఇచ్చిన నియమాలు ఫాలో అయ్యి నేను ఈ పాత్ లో సిన్సియర్ గా సీరియస్ గా ముందుకెళ్తాను అన్న డిజైర్ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకే. అంటే మాతాజీ, సారీ ఫర్ ఆస్కింగ్ ఇట్, ఇప్పుడు మన డేట్స్ టైమ్స్ అవి వస్తుంది కదా, అలాంటి ఏజ్ కి వాటికి సంబంధం అనేది ఏం సంబంధం లేదు మాతాజీ, ఏం సంబంధం లేదు. జపమాల కూడా చాలా మంది అడుగుతారు. సో జపం చేసేటప్పుడు, సో ఆడవారికి పీరియడ్స్ టైంలో ఇట్లా ఉంటుంది కదా, మరి జపం చేయొచ్చు అంటే
నిస్సంకోచంగా చేయొచ్చు. సో నేను మెడలో వేసుకున్నాను చూసారా, దీన్ని కంటిమాల అంటారు, ఇది తులసిమాల అనమాట. మాతాజీ సో ఇది పిల్లలకి ఏంటంటే 2 లైన్స్ వేసుకుంటారు. ఉంది. సో ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే నియమాలు ఫాలో అవ్వాలి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, అండ్ నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు, అండ్ ఇంటాక్సికేషన్ ఇవన్నీ ఏవైతే జనరల్ రూల్స్ ఇందాక చెప్పాను కదా. సో ఇలిసిట్ సెక్స్ అనేది చేయకూడదు, నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, సో నో ఇంటాక్సికేషన్, వీటితో పాటు ఆనియన్ గార్లిక్ టీ కాఫీ కూడా తీసుకోకూడదు అనమాట. సో ఇలా రూల్స్ ఫాలో అవ్వగలిగితే మీరు ఇది 2 మాలలు వేసుకోవచ్చు. ఇది వేసుకున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతారు అనమాట, మరి ఆడవారికి ఇట్లా నెలసరి వచ్చినప్పుడు ఎట్లాగంటే దానికి దీనికి సంబంధం లేదు, వేసుకోవచ్చు, పర్లేదు. మనం ఎప్పుడైతే గురు దీక్ష తీసుకుంటామో మనకి 3 లైన్స్ కంటిమాల అనేది ఇస్తారు, గురువు చేతుల మీదుగా మనం అది తీసుకోవచ్చు అనమాట. నేను ఒక మాతాజీ అడిగారు, కంటిమాల వేసుకోవాలంటే ఎవరి దగ్గర నుండైనా తీసుకోవాలంటే, మనం 1 or 2 లైన్స్ వేసుకోవాలి అంటే మనం వేసేసుకోవచ్చు, నియమాలు ఫాలో అవ్వాలి. కానీ కొంతకాలం మనం గడిచాక గురువు షెల్టర్ తీసుకున్నప్పుడు, గురువు యొక్క సరెండర్, మన దీక్ష అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గురువు చేతుల మీదుగా మనకి 3 లైన్స్ కంటిమాల అనేది ఇస్తారనమాట. ఇప్పుడు మాతాజీ హరే కృష్ణ జపం చేస్తూ ఉంటాం కదా, తులసిమాల జపాలతో, అది డేట్ అయినప్పుడు చేయొచ్చు అంటారా, మరి పర్వాలేదు అంటారా, లేకపోతే యూజువల్ గా తులసిమాల చేస్తున్నప్పుడు కూడా మనకి నియమాలు ఫాలో అవ్వాలి. డేట్ కి సంబంధం లేదు మాతాజీ, ఎప్పుడైనా చేయొచ్చు, పీరియడ్స్ కి దీనికి సంబంధం లేదు. భగవన్ నామం తీసుకుంటున్నాం అప్పుడు మనము, భగవన్ నామం అనేది సర్వకాల సర్వావస్థల్లో భగవన్ నామం తీసుకోవాలి మనం. నేను పీరియడ్స్ అయ్యున్నాను, లేకపోతే ఇంట్లో ఎవరైనా అంటూ తావిలో ఉన్నారు, ఇంట్లో ఎవరైనా డెలివరీ అయ్యారు, చనిపోయారు, ఇట్లాంటివి ఏవి కూడా భగవన్ నామానికి వర్తించవు. భగవన్ నామం షుడ్ బి చాంటెడ్ ఎవ్రీ టైం, ప్రతి క్షణం కూడా మనం భగవన్ నామం తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండాలి. దానికి ఇటువంటి నియమాలు అనేవి ఏమీ లేవు. ఓకే మాతాజీ, థ్యాంక్స్ అండి, సారీ ఫర్ ఆస్కింగ్ దిస్ నో క్వశ్చన్. ప్రాబ్లం మాతాజీ, డిస్టర్బ్ అయితే థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అ జనరల్ క్వశ్చన్ మాతాజీ, మాతాజీస్కి వచ్చే క్వశ్చన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. మీరు అందరి బిహాఫ్ మీరు అడిగేశారు కాబట్టి థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా క్వశ్చన్ వచ్చేసి గురు పరంపర గురించి మీరు చెప్పారు కదా, దాని గురించి. ఇప్పుడు మనకి అంటే ఇన్ జనరల్ మనం వినేటప్పుడు అద్వైత గురు పరంపరని, లేకపోతే పీఠాలు, కంచి కామకోటి పీఠ, ఇలా పీఠాలలో వాళ్ళకు వచ్చే గురు పరంపరలని ఇలా రకరకాలు వింటుంటాం కదా. రామకృష్ణ పరమహంస కూడా వస్తుంటారు కదా. సో మీరు చెప్పిన వాటిల్లోనే ఇవి కూడా పార్టా, లేకపోతే ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అంటే నేను ఇవి గురు పరంపర గురించి ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. సో ఓకే, ఐఎమ్ నాట్ షూర్. అంటే మిగిలిన ఇప్పుడు రుద్ర సాంప్రదాయంలో, కుమార సాంప్రదాయంలో పరంపర ఎలా ఉంది అనేది నాకైతే ఐడియా లేదు. సో ఎస్పెషలీ ఇస్కాన్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఈ పరంపర గురించి ఐడియా ఉంది. బట్ ఒకటేంటి అంటే, ఇఫ్ మీరు చెప్పిన ఆ లైన్ ఏదైతే ఉందో అవి మనకి ఈ 4 పరంపరల్లో ఎక్కడొచ్చినా కూడా యూ కెన్ ఫాలో దెమ్. సో పరంపర అనేది మనం కొంచెం రీసెర్చ్ చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కొని, ఈ పరంపరలో పలానా వాళ్ళు ఫిట్ అవుతారా ఏంటి అనేది మనం కనుక్కొని వాళ్ళు అందులో వచ్చారు అంటే గనక మనం వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. సో నాకు మిగిలిన పరంపరల గురించి ఎక్కువ ఐడియా లేదు. జస్ట్ ఇలా 4 ఉంటాయి, 4 అథెంటిక్ అని తెలుసు. కానీ ఏదైతే ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం ఈ పరంపర ఉందో కొంచెం ఐడియా ఉంది దీని గురించి అంతే, బికాస్ నేను దీంతో కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి. ఓకే. ఈ గురు పరంపర ఈ 4 అనేవి ఎక్కడన్నా మనకి అంటే శాస్త్రాల్లో ఉన్నాయి, శాస్త్రాల్లో ఉంది. సో మీకు ఇక్కడ శ్లోక కూడా చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఇది ఎక్కడి నుండి అనేది నాకు ఇక్కడ రిఫరెన్స్ అనేది లేదు కానీ, బట్ దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ శాస్త్రాస్. సంప్రదాయ విహీనయే మంత్రస్తే నిష్ఫలా మతాః అతః కలో భవిష్యంతి చత్వరాః సంప్రదాయినాః శ్రీ బ్రహ్మ రుద్ర శనక వైష్ణవ క్షితి పావనాః చత్వారస్తే కలో భవ్య హ్యుతకాలే పురుషోత్తమ. సో ఇలా మనకి రామానుజం, శ్రీచక్రే, మధ్వాచార్యం చతుర్ముఖాః, శ్రీ విష్ణుస్వామి, రుద్రో నింబార్దిత్యం చతుర్సనాః. సో ఇది మనకి శాస్త్రాల ప్రకారమే ఈ 4 సంప్రదాయాలు అనేవి ఉన్నాయి. స్పెసిఫిక్ గా మీకు అది ఏ శాస్త్రంలో ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ కావాలి అంటే నేను అది కనుక్కొని చెప్తాను. ప్లీజ్. షూర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. 898387945888.
మీ పేరు లేదండి, నెంబర్ ఉంది హరే ఇక్కడ. కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామాలు మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ, ఇప్పుడు ఆధ్యాత్మిక లోకానికి చేరుకునే ఆత్మ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వెళ్ళదు కదా మాతాజీ. అంటే ఒక్కసారి మనం ఈ ధామాన్ని విడిచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తున్నామంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు వెళ్ళిపోతాయి, ఆత్మ ఆత్మగా వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే అకర్మ చేసే వాళ్ళు కూడా ఆ సూక్ష్మ శరీరం లేకుండానే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు. అంటే పుణ్యము పాపము ఏది ఉండదు కదా మాతాజీ వాళ్ళు. ఏది ఉండదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. చాలా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. కృతజ్ఞతలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, హరే కృష్ణ. వాసుదేవరావు ప్రభుజీ. మాతాజీ, చెప్పండి. ఇప్పుడు 20 lakh years బ్యాక్ సూర్య భగవానుడికి చెప్పారంటున్నారు కదా, ఈ మానవ జన్మలో ఇంచుమించు 20 లక్షల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినట్టు లెక్క? లేదు ప్రభుజీ, ఇంకా ఎక్కువే ఉంటది ప్రభుజీ. ఎక్కువ ఉంటది. మరి సూర్య భగవానుడికి చెప్పడం అంటే వాళ్ళు దేవతల కింద వస్తారు కదా సూర్య భగవానుడు. అవును అవును. మరి అది మానవులకి చెప్పినట్టు కాదు కదా? నాకు అది అక్కడ అదే క్లారిటీ. మానవుల భూలోకంలో మనకి ఇక్ష్వాకు మహారాజు నుండి భూలోకంలో వచ్చింది అది. అది మీకు వచ్చింది. మరి సూర్య భగవానుడికి ముందు చెప్పారంటున్నారు కదా. సూర్య భగవానుడికి ముందు చెప్పారు. సూర్య భగవానుడి నుండి మనువుకి తెలుపబడింది అది. మనువు నుండి ఇక్ష్వాకు మహారాజుకి తెలుపబడింది. అది అర్థమైంది. సరే, మరొక్కటి, ఈ అవతారంలో ఉన్న వాళ్ళకి శరీరం అనేటటువంటిది ఉండదు, వాళ్ళు చాలించరు కదా. ఆ శరీర స్థితి ఉండదు అంటున్నారు కదా. మరి అవతారం చాలించేటప్పుడు శరీరం కూడా శరీరంతో పాటే కదా వారు అవతారాన్ని పరిసమాప్తం చేస్తారు. నాకు అక్కడ లాజిక్ తోటి అర్థం కాలే. కృష్ణ గురించి అంటున్నారా? కృష్ణ గురించి అంటున్నాను. మరి కృష్ణ శరీరాన్ని కూడా విడిచిపెట్టారు కదా. ఓకే, సో అది శరీరాన్ని విడిచిపెట్టడం అంటే కృష్ణ తన లీల అంతం చేసుకొని వెళ్ళాక మనలాగా పంచభూతాలతో కలిసిపోయే శరీరం ఉండదు ప్రభుజీ కృష్ణకి. శరీరాన్ని విడిచిపెట్టారు కదా. విడిచిపెట్టారు, కానీ విడిచిపెట్టినంత మాత్రాన అది పంచభూతాలతో చేసిన శరీరం అని చెప్పారు. అంటే అప్పుడు ఏం జరిగింది అనేది మనకి కరెక్ట్ గా తెలియదు కదా ప్రభుజీ. కృష్ణ తన లీల అనేది అంతర్ధానం చేసుకొని వెళ్ళాక ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పడానికి లేదనమాట. కృష్ణగానే వెళ్ళిపోయారు ఇంకంతే. శరీరం వదలడం అనేది ఉండదన్నమాట కృష్ణకి. అలాగా మరి ఇప్పుడు కృష్ణ అవతారం అయిపోయిన తర్వాత కూడా మనం ఎవరిని ఇప్పుడు మనం పూజిస్తున్నట్టు లెక్క? కృష్ణ అవతారం ఇస్ ఆల్రెడీ ఓవర్. ఇక్కడ కృష్ణ భగవానుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా దాని అర్థం మాతాజీ? కలికాలే నామరూపే కృష్ణావతారే అంటారు ప్రభుజీ. కలికాలంలో నామరూపంలో కృష్ణావతారం తీసుకున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఈ నామంలోనే కృష్ణ అవతారం అన్నమాట. సో కలికాలంలో కృష్ణుడు నామరూపంలో వచ్చారు. అందుకనే ఇంత స్ట్రెస్ చేస్తున్నాం, నామాన్ని తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రం చెప్పండి 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 అని ఎందుకు అంటున్నామంటే, డైరెక్ట్ గా అర్జునుడికి కృష్ణుడు అవైలబుల్ గా ఉన్నారు. కృష్ణుడి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఏది చేయాలో ఏది చేయకూడదో క్లారిటీ తెచ్చుకున్నారు, చేశారు. మరి మన పరిస్థితి భగవద్గీత చదివినంత మాత్రాన కలియుగంలో చెప్పారు అంటున్నారు కదా. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఇంతకు ముందే చెప్పారు కదా. అప్పుడు మరి ఏ అవతారం కింద లెక్క? అర్థం కాలేదు. శ్రీకృష్ణ భగవానుడు ఏ అవతారంలో చెప్పారంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడికి చెప్పింది కలియుగంలో కదా, ద్వాపర యుగంలో. ద్వాపర యుగంలో చెప్పారు కదా. అప్పుడు ఆ రోజుల్లో సూర్య భగవానుడికి చెప్పినప్పుడు ఆ పరమాత్మ ఏ రూపంలో ఉన్న పరమాత్మ చెప్పినట్లు లెక్క? కృష్ణనే చెప్తారు ప్రభుజీ. కృష్ణగా ద్వాపర యుగంలో వచ్చారు. కృష్ణ రాముడిగా త్రేతాయుగంలో వచ్చారు. సో కృష్ణ విష్ణువుగా సత్యయుగంలో వచ్చారనమాట. సో కృష్ణనే వస్తున్నారు. కృష్ణ కలియుగంలో మనకి నామరూపంలో కంప్లీట్ గా అవైలబుల్ గా ఉన్నారనమాట. కంప్లీట్ శక్తి అనేది కృష్ణ తన నామంలో పెట్టేసి ఇచ్చేసారనమాట. అందుకనే ది బెస్ట్ థింగ్ టు డూ ఇన్ కలియుగ ఈస్ హరినామ సంకీర్తన్. యజ్ఞానాం జప యజ్ఞోస్మి, యజ్ఞాలన్నిట్లో కల్లా జప యజ్ఞం నేను. ది బెస్ట్ ప్రాసెస్ ఫర్ కలియుగ ఈస్ చాంటింగ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ద లార్డ్. మన ఆధ్యాత్మిక పురోగతి కూడా 90% మన జర్నీలో 90% ప్రోగ్రెస్ అనేది మన జపం పైన ఆధారపడి ఉంటుందంటారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ కలియుగ ఈస్ చాంటింగ్ ద హోలీ నేమ్స్ ప్రభుజీ. కృష్ణతో ఉంటాం మనం, కృష్ణ సంస్పర్శ మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ చాంటింగ్ అనేది. మిగతా సాంప్రదాయాలు ఉన్నాయి, మిగతా స్వామీజీని మనం ఫాలో అవుతుంటాము. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయిబాబా గారిని ఫాలో అవ్వచ్చు, షిరిడి సాయిబాబా గారిని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇంకొక
మన రామానుజ మన శ్రీమన్న ఏం పేరు ఆయన పేరు మన అలా మనం ఫాలో అవుతుంటా ఆ సాంప్రదాయాలు ఈ రిజల్ట్ చిన్నజీఆర్ స్వామీజీ అంటే ఆ సాంప్రదాయాలు ఈ రిజల్ట్ రాదంటారా? అలా లేదు ప్రభుజీ, అలా అంటే మీరు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి మీకు శ్రీ సాంప్రదాయంలో వస్తారు. సో శ్రీ సాంప్రదాయంలో కూడా ఫిలాసఫీస్ అంటే భగవంతుడు ఏదైతే జ్ఞానం ఇచ్చారో అదే వస్తుంది. మార్గాలు అనేవి కొంచెం వేరుగా చెప్పొచ్చు అనమాట. బట్ చెప్పొచ్చు ఆ మార్గాన్ని తీసుకున్నా కూడా మీరు ఉద్ధరణ చెందుతారు ఏదైనా. ఎందుకే చెప్పాం కదా, ఈ 4 పరంపరలో ఏది తీసుకున్నా కూడా డెస్టినేషన్ ఈస్ గ్యారంటీడ్. బట్ ఇస్కాన్ లో స్పెసిఫిక్ గా నామరూపం ఎంత స్ట్రెస్ చేస్తున్నారంటే ఈజియెస్ట్ థింగ్ టు డూ. మనం ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లేదు, నామం తీసుకోవడం వల్ల అల్టిమేట్ బెనిఫిట్ పొందుతాం అనమాట. అది వేదాల్లో ఉపనిషత్తులో మనం అనుకున్నాం కదా, కలిసంతారణ ఉపనిషత్తులో కూడా ఉంది ఇది. అంటే అక్కడ దేవతల్ని పూజించడం వల్ల టెంపరీ బెనిఫిట్ తప్ప వేరే బెనిఫిట్ లేదన్నారు కదా, అక్కడ కొంచెం కాంట్రవర్సీ అనిపిస్తుంది నాకు కొంచెం. అది దేవతల వల్ల మనకి టెంపరీ బెనిఫిట్స్ ప్రొవిజన్. సో వాళ్ళు మనల్ని ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్లలేరు. దేవతలు ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్లేది ఏదన్నా ఉంది అంటే అది భగవంతుని కృష్ణుని సేవ మాత్రమే. కృష్ణ ఆర్ కృష్ణుని యొక్క అవతారాలు విష్ణు, రామ, నృసింహ ఇవి ఏవైనా కానీ వీళ్ళ ఉపాసన వీళ్ళ యొక్క సేవ చేసినప్పుడు మనకి ఆధ్యాత్మిక లోకాలు అనేవి గ్యారంటీడ్. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. బాలమురళి కృష్ణ ప్రభుజీ, మీకు ఇంకేదైనా క్వశ్చన్ ఉందా? అన్మ్యూట్ చేస్తా. మాతాజీ ఇందాక దీంట్లో జూదం వ్యసనాలు ఉండకూడదు అని అన్నారు. జూదం కూడా చేయకూడదు. జూదం అయితే షేర్ మార్కెట్ లో చేసేది జూదం కింద వస్తుందా అంటారా, బిజినెస్ కింద వస్తుందంటారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే? షేర్ మార్కెట్ లో కొన్ని ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ ఇన్వెస్ట్ చేసి నైట్ నేను అది సెల్ చేసేస్తాను. మార్నింగ్ కొంటా మధ్యలో ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ జూదం కిందకి వస్తుంది ప్రభుజీ. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఫ్యూచర్ లో తీసుకుంటాం అనేది జూదం కిందకి రాదనమాట. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రేడ్ చేసే వాళ్ళ చేతన ఎప్పుడు కూడా ఎప్పుడు పెరుగుతుంది మార్కెట్, ఎప్పుడు తగ్గుతుంది మార్కెట్, ఎప్పుడు ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది, సో ప్రతి క్షణం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది దానిపైన ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మన చేతన అనేది దాంట్లో లాక్ చేస్తుంది కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా నేను ఒక కంపెనీలో నేను ఆ షేర్స్ కొనేసి ఇన్వెస్ట్ చేస్తాను, ఫ్యూచర్ లో నేను దానికి ఫ్యూచర్ పర్పసెస్ కి వాడతాను అనేది గ్యాంబ్లింగ్ కిందకి రాదనమాట. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇవాళ కూడా మన క్లాస్ బాగానే టైం తీసుకుంది. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపటి క్లాస్ లో మళ్ళీ మనం 5th చాప్టర్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు హరే మాతాజీ. కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం.